అడుగే అడుగే మా తోటి నివే మనగినే చరితై అడుగే అడుగే మా తోటి నీవే అడుగే అంతే లేని కాలాన మిగిలే చరితై తుడిచే కాన వెలిగే గురుతై సాయం కోరిన చేతులే మీకై ఎదురు చూస్తున్నదే ప్రాణం పోయు మీ చేతులే సాగే దివాయిలే సంతోషమే చేయుతనే లేక ఆగేటి పాదాలే సాగినలా ఆసేదో రేగాక శ్వాసేదో కోరాక ఆ చిట్టి ప్రాణాలే ఆగినలా ఒకే మాటగా ఒకే బాటగా ప్రతి ఆశ తీరెట్టుగా కరే తీరదా మరో కొత్త జన్మెత్తగా రాణి
అడుగే అడుగే మాతోటి నీవే అడుగే అంతేలేని కాలాన మిగిలే చరితై అడుగే అడుగే మాతోటి నీవే అడుగే 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 మాతోటి నీవే అడుగే అంతేలేని కాలాన మిగిలే చరితై అడుగే అడుగే మాతోటి నీవే అడుగే అంతేలేని కాలాన మిగిలే చరితై తుడిచై లేనోడి బాధే తుడిచై రేపు మాపు లోకాన వెలిగే గురుతై సాయం కోరిన చేతులే మీకై ఎదురు చూస్తున్నదే ప్రాణం పోయి మీ చేతులే సాగే శక్తిని పాలిలే చీకటి ఆపేలులే మా రేపటి సంతోషమే గణనాథ మీరు తోడు నీలో దైవమే రాబోంది మనిషై బయటపడుతూ ఉంది అంటూ లోకమే నమ్మేలా వెంటే నీడగా రమ్మంది సేవే చెయ్యగల మనసుంది దారే చూపుతూ పదమంది ఓ ఏ సాయము రాక చేయుతనే లేక ఆగేటి పాదాలే సాగేనెలా ఆసేదో రేగాక శ్వాసేదో కోరాక ఆ చిట్టి ప్రాణాలే ఆగేనెలా ఒకే మాటగా ఒకే బాటగా ప్రతి ఆశ తీరెట్టుగా అలా సాగగా కలే తీరదా మరో కొత్త జన్మెత్తగా రాణి చిన్నారు రాగమే తీరేటి రోజే తేరీ సంతోషమే ఏం చేసినా నీవే మరాజే పదము పదము కలిపి నడువు మా జతగా మనసు గెలిచి చరిత నిలిచిపోదుగా నీలో దైవమే దాగుంది మనిషై బయటపడుతూ ఉంది అంటూ లోకమే నమ్మేలా వెంటే నీడగా రమ్మంది సేవే చెయ్యగల మనసుంది దారే చూపుతూ పదమంది ఓ అడుగే అడుగే మాతోటి నీవే అడుగే లేని కలాన మిగిలే చరితై అడుగే అడుగే మాతోటి నీవే అడుగే అంతే లేని కలాన
నోడి బాధే తుడిచే రేపు మాపు లోకాన వెలిగే గురుతై సాయం కోరిన చేతులే మీకై ఎదురు చూస్తున్నదే ప్రాణం పోయు మీ చేతులే సాగే శక్తి నివ్వాలిలే చీకటి ఆపేలులే మాదే పడి సంతోషమే కలలాగ మీరు తోడుకుండగా నీలో దైవమే దాగుంది మనిషై బయటపడుతూ ఉంది అంటూ లోకమే నమ్మేలా వెంటే నీడగా రమ్మంది సేవే చెయ్యగల మనసుంది దారే చూపుతూ పదమంది యశమూరాక చేయుతనే లేక ఆగటి పాదాలే సాగినలా ఆదెదురేక అగేనా ఒకే మాటగా ఒకే బలా ప్రతి తీరగా అసాగగా తీరదా కొత్త సంతోషే చేసిన విడుగు మాటగా ఓ మనసు గెలిచి చరిత నిలిచిపోదుగా నీలో దైవమే దాగుంది మనిషై బయటపడుతూ ఉంది అంటూ లోకమే నమ్మేలా వెంటే నీడగా రమ్మంది సేవే చెయ్యగల మనసుంది దారే చూపుతూ పదమంది అడుగే అడుగే మాతోటి నీవే అడుగే అంతే లేని కాలాన మిగిలే చరితై అడుగే అడుగే మాతోటి అమేలని కాలాన మిగిలే చరితై తుడిచై లేనోడి బాధే తుడిచై రేపు మాపు లోకాన వెలిగే గురుతై సాయం కోరిన చేతులే మీకై ఎదురు చూస్తే ప్రాణం పోయు మీ చేతులే సాగే శక్తి నివ్వాలిలే చీకటి ఆపేలులే మాదే పడి సంతోషమే కలలాగ మీరు తోడుండగా
చేయుతనే లేక ఆగేటి పాదాలే సాగేనెలా సరేగాక శ్వాసేదుకోలాక ఆ చిట్టి ప్రాణాలే ఆగేనెలా ఒకే మాటగా ఒకే బాటగా ప్రతి ఆశ తీరెట్టుగా అలా సాగగా కలే తీరదా మరో కొత్త జన్మెత్తగా రాణి చిన్నారు రాగమే తీరేటి రోజే నీ సంతోషమే ఏం చేసినా నీవే మరాజే పదము పదము కలిపి నువ్వు మా జతగా మనసు గెలిచి చరిత నిలిచిపోదుగా నీలో దైవమేగా ఉంది మనిషై బయటపడుతూ ఉంది అంటూ లోకమే నమ్మేలా వెంటే నీడగా రమ్మంది సేవే చెయ్యగల మనసుంది దారే చూపుతూ పదమంది అడుగే అడుగే మాతోటి నీవే అడుగే అంతే లేని కాలాన మిగిలే చరితై అడుగే అడుగే మాతోటి నీవే అడుగే అంతే లేని కాలాన మిగిలే చరితై తుడిచై లేనోడి బాధే తుడిచై రేపు మాపు లోకాన వెలిగే గురుతై సాయం కోరిన చేతులే నీకై ఎదురు చూస్తున్నదే ప్రాణం పోయు మీ చేతులే సాగే శక్తినివ్వాలిలే ఏ చీకటి ఆపేలులే మాదే పడి సంతోషమే కరలాగ మీరు తోడుండగా నీలో దైవమే దాగుంది మనిషై బయటపడుతూ ఉంది అంటూ లోకమే నమ్మేలా వెంటే నీడగా రమ్మంది సేవే చెయ్యగల మనసుంది దారే చూపుతూ పదమంది ఏ సాయము రాక చేయుతనే లేక ఆగేటి పాదాలే సాగేనెలా ఆసేదొరేగాక శ్వాసేదుకోలాక ఆ చిట్టి ప్రాణాలే ఆగేనెలా ఒకే మాటగా ఒకే బాటగా ప్రతి ఆశ తీరెట్టుగా అలా సాగగా కలే తీరదా మరో కొత్త జన్మెత్తగా రాణి చిన్నారు రాగమే తీరేటి రోజే నీ సంతోషం
అడుగే అడుగే మాతోటి నీవే అడుగే అంతే లేని కాలాన మిగిలే చరితై అడుగే అడుగే మాతోటి నీవే అడుగే అంతే లేని కాలాన మిగిలే చరితై తుడిచై లేనోడి బాధే తుడిచై రేపు మాపు లోకాన వెలిగే గురుతై సాయం కోరిన చేతులే నీకై ఎదురు చూస్తున్నదే ప్రాణం పోయు మీ చేతులే సాగే శక్తినివ్వాలిలే ఏ చీకటి ఆపేలులే మా రేపటి సంతోషమే కలలాగ మీరు తోడుండగా నీలో దైవమే దాగుంది మనిషై బయటపడుతూ ఉంది అంటూ లోకమే నమ్మేలా వెంటే నీడగా రమ్మంది సేవే చెయ్యగల మనసుంది దారే చూపుతూ పదమంది ఓ ఏ సాయము రాక చేయుతనే లేక ఆగేటి పాదాలే సాగినలా ఆసేదో రేగాక శ్వాసేదో కోరాక ఆ చిట్టి ప్రాణాలే ఆగినలా ఒకే మాటగా ఒకే బాటగా ప్రతి ఆశ తీరెట్టుగా అలా సాగగా కలే తీరదా మరో కొత్త జన్మెత్తగా రాణి చిన్నారు రాగమే తీరేటి రోజే నీ సంతోషమే ఏం చేసినా నీవే మరాజే పదము పదము కలిపి నడువు మా జతగా మనసు గెలిచి చరిత నిలిచిపోదుగా నీలో దైవమే దాగుంది మనిషై బయటపడుతూ ఉంది అంటూ లోకమే నమ్మేలా వెంటే నీడగా రమ్మంది సేవే చెయ్యగల మనసుంది దారే చూపుతూ పదమంది ఓ అడుగే మాతోటి నీవే అడుగే అంతే కాలానే చరితై దిగిలే చితై తుడిచేను సాయం కోరా చేతులే ఎదురు చూస్తున్నదే ప్రాణం పోయు మీ చేతులే సాగే శక్తినివ్వాలిలే ఏ చీకటి నీలో దైవమే భయపడుతూ ఉంది అంటూ లోకమే నమ్మేలా వెంటే నీడగా
కాగటి పాదాలే సాగినలా శ్వాసెదుకోరాక ఆ చిట్టి ప్రాణాలే ఆగినలా ఒకే మాటగా ఒకే బాటగా ప్రతి ఆశ తీరెట్టుగా అలా సాగగా కలే తీరదా మన జన్మెత్తగా రాణి చిన్నారు రాటమే తీరేటి రోజే నీ సంతోషమే ఏం చేసినా నీవే మరాజే పదము పదము కలిపి నడువు మా జతగా మనసు గెలిచి చరిత నిలిచిపోదుగా నీలో దైవమేగా ఉంది మనిషై బయటపడుతూ ఉంది అంటూ లోకమే నమ్మేలా వెంటే నీడగా రమ్మంది సేవే చెయ్యగల మనసుంది దారే చూపుతూ పదమంది అడుగే అడుగే మా తోటి నీవే అడుగే అంతే లేని కాలాన మిగిలే చరితై అడుగే అడుగే మా తోటి నీవే కోన చేతులే నీకై ఎదురు చూస్తున్నదే ప్రాణం పోయు మీ చేతులే సాగే శక్తి నివ్వాలిలే ఏ చీకటి ఆపేలులే మాదే పడి సంతోషమే కలలాగ మీరు తోడు నీలో దైవమేగా చేయుతనే లేక ఆగేటి పాదాలే సాగినలా ఆ చిట్టి ప్రాణాలే ఆగినలా ఒకే మాటగా అలా సాగగా కలే తీరదా మరో కొత్త జన్మెత్తగా సంతోషమే ఏం చేసినా నీవే మరాజే కలిపి నడువు మా జతగా మనసు తెలిసి చరిత నిలిచిపోదుగా నీలో దైవమేగా ఉంది మనిషై బయటపడుతూ ఉంది అంటూ లోకమే నమ్మేలా వెంటే నీడగా రమ్మంది సేవే చెయ్యగల మనసుంది దారే చూపుతూ పదమంది అడుగే అడుగే మా తోటి నీవే అడుగే అంతే లేని కాలాన మిగిలే చరితై అడుగే అడుగే మా తోటి నీవే అడుగే అంతే లేని కాలాన మిగిలే చరితై తుడిచేయి తుడిచేయి లేనోడి బాధే తుడిచేయి
ఒదిగే గురుతై సాయం కోరిన చేతులే మీకై ఎదురు చూస్తున్నదే ప్రాణం పోయు మీ చేతులే సాగే శక్తినివ్వాలిలే ఏ చీకటి రావేలులే మాదే పని సంతోషమే కలలాగ మీరు తోడు ఏ సాయం రాగా చేయుతనే లేక ఆగేటి పాదాలే సాగేనెలా ఆసేదో రేగాక శ్వాసేదో కోరాక ఇట్టి ప్రాణాలే శైలవి గారి గురించి అంటే ప్యూర్ NGO స్టార్ట్ చేశారు. CEO అండ్ ఫెమినైజింగ్ కానీ నెక్స్ట్ పిల్లల గురించి కానీ ప్రత్యేకంగా ఆదరణ లేని వారి గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో ఈ రోజు ఎందుకు మనం ఈ మీట్ పెట్టాము, అసలు ఏంటి అన్నది శైలా తలూరి గారు వేదికపైకి మూల్యం అనిపించాలని కోరుకుంటున్నాం. మ్యామ్, ముందు సంధ్య గొల్లమూని గారు మనతో కాసేపు ముచ్చటిస్తారు. సంధ్య గారు. థ్యాంక్స్ అమ్మా. ఈ అమ్మమ్మని ముచ్చటించమని అడిగినందుకు మెనీ మెనీ థ్యాంక్స్ ఫర్ యూ. ఈరోజు ఇక్కడ మనందరం కూడా అందరము ఒకే పాత్రలో నడవడం, ఇట్స్ నాట్ ఏ ప్యూర్ ఆర్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్. ఒక వేదికగా అందరూ ఇక్కడ కలుసుకుంటున్నాము. మనందరం కూడా మన వారికి ఏమైనా చేయాలి అనే కాంక్ష ఉండటంతో మనందరం ఇక్కడ ఏదో CEO అండ్ ఫెమినైజింగ్ కానీ నెక్స్ట్ పిల్లల గురించి కానీ ప్రత్యేకంగా ఆదరణ లేని వారి గురించి particularly in some areas, in interior areas, and also some actually in the villages and also interior villages and in the forest areas and some slum areas also there. So yes, we are meeting here. ఇక్కడ అందరూ కలుసుకున్నాము. Some help to move in their life and pay their pari kawali. Like that they are having. That each and every person here, all there is only one thing. That is to further particular Mana Bharatilo, Mana Bharamni, Mana Bharamanu. We have to పాత రోజుల్లో చెప్పినటువంటి the olden days how we are telling అటువంటి భారత స్వర్ణ భారతిని తీసుకురావాలనే ఉద్దేశంతో ఎవరి లైన్లో వాళ్ళని వర్క్ చేస్తున్నాము. ఈవెన్ సీ హియర్ తను నడవలేడు కానీ ఎందరినో నడిపించాలనుకుంటాడు. This type of people also they want to do something to their nation and to their people. అందుకని అందరము కలుసుకొని ఇక్కడ ఒకసారి అందరము మన భావాలను తెలుసుకోవటం కంటే కూడా కలిసి అన్ని పంచుకుందాము అనే ఉద్దేశంతో ఇక్కడ రావాలనుకుంటాము, ఇట్లా కలవాలనుకోవటము జరిగింది. మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ టైమ్ ఈస్ వెరీ ప్రెషస్ దట్ ఐ నో. వెళ్ళిన ప్రతి మినిట్ వి కాంట్ get back. So we are not wasting our time. We are doing our work. We are leading good family lives, and also we are feeling that India is our not only motherland, one family. ఆ ఉద్దేశంతో ఇక్కడ అందరూ మనం కలుసుకుంటున్నాము. ఇటువంటి ఐడియా వచ్చి అందరినీ కలపటానికి శైల గారి
ఐడియాతో వచ్చాము. సో ఏంటి నేనేమన్నా శైలా గారిది ఎట్లాగా కలిసి ఏమైందిరా నీకు, నేనేం మాట్లాడినా అంటున్నా. నథింగ్ హ్యాపీ. I have seen lot of less opportunities in my life. I started my life from zero, just scratch. There were no hopes around 25 years back. So from there, today I work for multinational companies and international companies. For my individual help my fellow community by connecting people who are in need and who are there to help them. I do. Beside my self-sustainability. So అది నేను చేస్తున్నాను, అందరినీ కనెక్ట్ చేస్తున్నాను, నా వల్ల అయింది నేను చేస్తున్నాను సొసైటీకి. So that's what I can do, and I have done lot of good to society. Pure Buddha have done lot of help to people, కనెక్టింగ్ మీ. నేను ప్యూర్ ద్వారా కూడా చాలా మందికి హెల్ప్ చేయించాను. సో ఐ రియలీ అప్రిషియేట్ ప్యూర్ టీమ్ అండ్ శైలా గారు, సంజయమ్మ గారు అండ్ ఆల్ ద NGOs who are there here to do the good to society. I hope people take more time and volunteer for good things for society. Thank you. Yes, so not only my wife is BTech 4th year now, and actually he has to come me with today due to my mother ill health is there, and so I have seen a lot of good things in my life because of my positive mentality. See, I am almost 90% disabled, but mentally I am 100% able. Thank you. హలో, శైలా మ్యామ్ గారు, మీరు స్టేజ్ మీదకి వచ్చి మీ అమూల్యమైన సందేశాన్ని మాతో పంచుకోవాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ మ్యామ్. మ్యామ్ అంటే ఎవరినో పిలుస్తున్నారు అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్. హలో ఎవ్రీబడి, దిస్ హ్యాస్ టు బీ ద మోస్ట్ బ్యూటిఫుల్ సైట్ ఎవర్. ఇందాకన్నా నేను ఇక్కడ ఆక్సిజన్ కాదు, మంచితనంతో నిండిపోయింది ఈ రూమ్. అండ్ బ్యూటిఫుల్ పీపుల్, బ్యూటిఫుల్ హార్ట్స్. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ద టైమ్ అండ్ బీయింగ్ హియర్. మీ నుంచి నేర్చుకున్నాను, నేను చాలా తో నిండిపోయింది ఈ రూమ్. అండ్ బ్యూటిఫుల్ పీపుల్, బ్యూటిఫుల్ హార్ట్స్. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ద టైమ్ and being and all kinds of activities that you do. అది చూసే నేర్చుకున్నాం, రోజు నేర్చుకుంటూనే ఉన్నాం. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూ డూ. మీకు తెలియకుండా ఎంతోమందికి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయొచ్చు అనే ధైర్యం ఇస్తున్నారు అండ్ నేర్చుకునే ఛాన్స్ కూడా ఇస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ. నాకు కొంచెం ప్రోటోకాల్స్ అవి ఇవి తెలియవు, చెప్పాను కదా 6 years అయిందని. సో ఐ గెస్ ఐ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ విత్ థ్యాంకింగ్ మహేష్ గారు. థ్యాంక్ యూ. అండ్ అందరికీ పేరున
నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇంకేదైనా నేను తప్పుగా మాట్లాడినా ఆర్ ఇఫ్ ఐ మిస్ సంథింగ్ మీ శైలానే అనుకొని క్షమించేసేయండి. ఓకే, ఐ వాంటెడ్ దిస్ టు బి అ వెరీ చాలా ఇన్ఫార్మల్గా ఎక్కువ భాషన్స్ అండ్ స్పీచ్లు, ఎందుకంటే ఆల్ ఆఫ్ అస్ డూ దట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మన ఆర్గనైజేషన్స్ అండ్ వాట్ ఎవర్ యాక్టివిటీస్లో. సో అగైన్ థ్యాంక్ యూ. ప్లీజ్ ఎవరినైనా పరిచయం చేయమంటే నాకు తెలిసిన వాళ్ళని ఐ విల్. సో జస్ట్ network, connect, make friends, and let's do good. A lot of good work. Lastly, my team, Pure, Team Abishti, and all the organizations that have always collaborated and partnered and taught us a lot of things. Thank you. Andarki ikkada kanipistondi. This is our first event. USA lo aithe మా టీం టక్టక్టకా చేసేస్తాం. ఇక్కడ పుట్టి పెరిగింది ఇక్కడే అయినా ఐ లివ్డ్ ఇన్ యూఎస్ఏ మోర్ దెన్ ఐ ఇండియాలో ఉండి. సో కొత్తగా ఉంటుంది నాకు. అండ్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఈవెంట్ దట్ వీ హ్యావ్ ప్లాన్డ్. మీరందరూ సపోర్ట్ చేస్తారు అనే నమ్మకంతో. అండ్ ఇట్స్ ఆన్ September 25th. ఇట్స్ అ రన్ అండ్ అ వాక్ టు రైజ్ అవేర్నెస్ పీరియడ్ పావర్టీ మీద. ఇఫ్ యూ డోంట్ నో మచ్ అబౌట్ ప్యూర్, people for urban and rural education, and the name says it, we work in the education space. Everkana edana livelihoods chestunna. So I get this question. Pure says it's about education, and why are you working on livelihoods? Why do you work on something else? End of the day, we create livelihoods so the family can support the education of their child or children. So we work with government schools, we work on student sponsorships, we work with shelter homes, we started bridge schools, about 10 or so, and we work on period poverty, we work on soft skills, we work on STEM education, and last but not the least, we work on youth development, and we have 600 youth volunteers in USA. And I'm here on a mission this time to create Pure Youth ambassadors here in Hyderabad, and then kind of expand. And there's a table over there. I said it's just shining and bright, and that's a group of young people here from a college, and they are into service. And I hope they say yes to collaborate with Pure. Again, without, I know I'm in love with this mic, but I will let go. Thank you all once again. Thank you for your beautiful hearts. Of activities that you do. అది చూసే నేర్చుకున్నాం, రోజు నేర్చుకుంటూనే ఉన్నాం. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యు డూ. మీకు తెలియకుండా ఎంతో మందికి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయొచ్చు అనే దట్ మేకింగ్ ఇట్ అప్ యాస్ వి గో. వైజయంతి, can you come over here? Sandy said you have one of your team members who, who would like to speak. See, I only have one brother, and then I have Pure gave me a sister, and that's Vaijayanti. So my daughter spoke to Vaijayanti the other day, and she's like, okay, now I have a pinny. I'm like, okay, and she doesn't speak any Telugu. And she was like, Vaijayanti, if you don't know what pinny means, it's mousie. Yeah. So, Vaijayanti, thank you. So do you want to introduce me? Thank you ever so much. ధన్యవాదాలు. మా ముఖ్యంగా నేను మాట్లాడడం కంటే మా చెల్లెలు ప్రేమ్లీల
ట్రాన్స్జెండర్ మహిళ, దళిత ట్రాన్స్జెండర్ మహిళ, పలు విధాలుగా అణగారిన నేపథ్యం నుంచి వచ్చి అభ్యుదయం వైపు ఒక నదిలాగా, నదిని ఎవ్వరు ఆపలేరు కదా, ఎన్ని పర్వతాలు వచ్చినా తన దారి తను వెతుక్కుంటుంది. లైక్ అ రివర్ షీ హెస్ మియాండర్డ్ హర్ వే త్రూ మౌంటైన్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ఇంపెడిమెంట్స్. ఐ జస్ట్ పాస్ ఆన్ ద మైక్ టు హర్. ఆవిడే తన మాట్లాడాలి. తను ఇటీవలే జూట్ ట్రైనింగ్ సర్టిఫికేషన్ పొందారు ఆ ప్రాంగణం నుంచి. సత్యవతి రాథోడ్ మహిళా అభివృద్ధి సంక్షేమ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఇచ్చారు. ప్రేమ్లీల. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పడం కంటే అక్క అంతా చెప్పారు. ఎనీవే నా గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన తల్లిలు కనపడుతుంది, మీరంతా ఒక నా ఫ్యామిలీ మెంబర్స్గా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ప్రేమ్లీల. నేను ఉండేది ఇక్కడ సికింద్రాబాద్ తుకారం గేట్లో. నేనంటూ ఇంటి నుండి వెళ్ళబడ్డాను. అనేక విషయాల నుండి, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, సొసైటీ వాళ్ళ యొక్క పాటలు విని, ఫ్యామిలీ వాళ్ళతో అనరాని మాటలతో మాకెందుకు పుట్టావురా నువ్వు అన్న ఆ యొక్క ధోరణిలో నుండి బయటకు వచ్చాను. దెన్ ఆ యొక్క లైఫ్లో నుండి బయటకు వచ్చిన తర్వాత నేను ఎందుకు ఇదే నా లైఫ్, నేను కూడా సమాజంలో, సొసైటీలో ఒక మంచి హోదాలో ఉండాలని ఆ ఉద్దేశంతో కొన్ని ప్రయత్నించాను, కానీ అవి తలగలే. కానీ లాస్ట్కి మాత్రం ఒక్కటి నా లైఫ్లో తలిగింది, అదే జూట్ బ్యాగ్ మేకింగ్. ఆ జూటు ఈరోజు ప్లాస్టిక్ని తక్కువ చేసి ప్రతి ఒక్కరు ఈ యొక్క న్యాచురల్ నుండే యొక్క దారంతోటి అనేకమైన బ్యాగ్స్, నెక్స్ట్ పౌచ్లు, మెయిన్ లంచ్ బ్యాగ్స్, లేడీస్ సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్, నెక్స్ట్ మార్కెట్కి వెళ్ళే లగేజ్ బ్యాగ్లు, ఇలాంటి అనేక రకమైనవి నేను ఈరోజు తయారు చేస్తున్నా. ఏంటంటే ఆ రోత జీవితం వద్దనుకొని ఇంకొక జీవితం వైపు పోయాను. ఎందుకంటే ఆ యొక్క లైఫ్ నాకు ఇప్పుడు సొసైటీలో రీసెంట్గా 3 days బ్యాక్ నేను విప్రోలో అదృష్టం. విప్రో వాళ్ళు ఎవరంటే వాళ్ళని ఎంకరేజ్ చేయకపోవచ్చు, కానీ నన్ను మాత్రం పిలిచి అక్కడ ఎంకరేజ్ చేస్తారు. మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్తున్నా అంటే జస్ట్ అది నా యొక్క జీవిత ధన్యస్సు. మీరందరూ నాకు ఎంకరేజ్గా, మెయిన్ మా వైజయంతి అక్క, మా LGBT కమ్యూనిటీ వాళ్ళంతా సపోర్టు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి, ఇక్కడ ఉన్న జయభారతి మేడం, ప్లీజ్ స్టాండ్ మేడం. షీ ఆల్సో యూ నో మీ. ఎందుకంటే తను కూడా చాలా ఫ్రెండ్, సిస్టర్ లాగా నాకు మీట్ అయ్యి, రావే నేర్చుకో, డ్రైవింగ్ నేర్చుకో, 2 wheelers 3 wheelers 4 wheelers వరకు మాకు ట్రాన్స్జెండర్ కూడా నేర్పించడానికి ముందుకు వచ్చారు. అక్క థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని చాలా మంది దూరం చేస్తారు, కానీ ఇలాంటి తల్లులు, ఇలాంటి అక్క వాళ్ళు ముందుకు వస్తున్నందుకు నేను, మా టీం అందరం చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ మమ్మీ. ఇంకా ఎవరైనా 1-2 minutes చెప్పాలి అనుకుంటే వస్తారా ముందుకి? కోవిడ్లో అందరూ మనం చేయగలిగిన పనులన్నీ చేశాము. పెద్ద ప్రాతిపదికన నిర్మాణ్ సంస్థ, ICUs, about 120 ICUs, 10-bed ICUs చేశారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ప్యూర్ అన్ ఆపర్చునిటీ. ప్యూర్ ఒక 2 ICUsని సపోర్ట్ చేశారు. అండ్ మయూర్ ఈజ్ హియర్, అండ్ లెట్స్ గివ్ ఇట్ అవే. And in the presence of Mahesh Bhagavat sir and also all of the non-profit leaders, కమ్యూనిటీని ఇంత మంచిగా డ్రైవ్ చేస్తున్న, డెమోక్రసీలో 4 pillars అని చెప్తారు, 5th estate అంటూ ఉంటారు NGOsని, బట్ ఐ ఫీల్ దట్ ఇట్స్ ఫస్ట్ ఎస్టేట్. ఎందుకు అంటే ప్రతి పిల్లర్లో లెజిస్లేషన్, అడ్మినిస్ట్రేషన్, జ్యుడిషియరీ అండ్ ప్రెస్, ఇదంతా కూడా విత్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ నేమ్, మనీ, పవర్ ఇవన్నీ ఉంటాయి గ్యారంటీగా, వాటితో పాటుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. బట్ NGO అంటే ఇట్స్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్, ఒక వాలంటీర్గా లోపల నుంచి సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. కాబట్టి అది కోవిడ్లో మనం చూసాము. వీ హెవ్ సీన్ ఇన్ కోవిడ్ దట్ ద నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్తో అసోసియేట్ అవ్వకపోయినా ప్రతి ఒక్కరము మనము చాలా మంది అక్రాస్ ద నేషన్
ఫస్ట్ పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ అండ్ ది సొసైటీగా నిలబడ్డాం. సో వాళ్ళందరికీ ఈ మంచి ప్యూర్ స్టేజ్ మీద వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ, ఈ స్పెషల్గా మహేష్ సార్, జయేష్ సార్ అండ్ దివ్యా దేవరాజన్ అండ్ ఆల్సో ఫ్యూ అదర్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క గవర్నెన్స్లో మనము ఈ ఐసీయూస్ అనేది చేయడం స్టార్ట్ చేసాం. వెన్ ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు టిమ్స్ హాస్పిటల్లో ఒక చైల్డ్ వాళ్ళ మదర్ని కోల్పోయినప్పుడు బయట నుంచి చూస్తే వి ఫౌండ్ అవుట్ దట్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ హూ ఆర్ నంబర్స్ డిక్రీజ్ అవ్వాలి అని కోరుకుంటూ ఉండేవాళ్ళం ప్రతిరోజు పేపర్లో చూసి. కానీ ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత అర్థమైంది దట్ ఎవ్రీ నంబర్ ఈజ్ ఏ ఫ్యామిలీ అని. అక్కడి నుంచి రివర్స్లో వర్క్ చేయాలంటే ఐసీయూ బెడ్స్ని ఇంక్రీజ్ చేయాలని ఒక ఆలోచనతో స్టార్ట్ చేసినప్పుడు ప్యూర్ ద్వారా మనము ఒక 2 ఐసీయూ వార్డ్స్ ఫ్రమ్ యుఎస్ఏ నుంచి భద్రాచలం అండ్ శ్రీకాకుళం మ్యామ్ కూడా వచ్చారు అక్కడికి. సో చాలా చక్కగా జరిగింది ఆ ప్రోగ్రామ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్యూర్. అండ్ ఇంతమంది ప్రెజెన్స్లో మాట్లాడుతున్న థ్యాంక్ యూ. ఐ జస్ట్ లైక్ టు ఇన్వైట్ ఇన్ ద 1-2 minutes ఇట్ సెల్ఫ్ మై టీమ్. ఉమా, ప్రసాద్, రీమన్, ప్లీజ్ కమ్. ఐ జస్ట్ వాంట్ ఇంట్రడ్యూస్ దెమ్. వీళ్ళే అందరూ మనోహర్ అండ్ ఇమ్రాన్, వీరు మా క్యాప్టెన్స్ అంటాము. వెన్ హైదరాబాద్ ఫ్లడ్స్ హ్యావ్ కమ్, కోవిడ్ వేవ్ 1, వేవ్ 2 వచ్చినప్పుడు మేము నిర్మాణంలో ప్రాజెక్ట్ మేనేజర్స్ని క్యాప్టెన్స్గా చెప్పాము. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద వర్క్. అండ్ ఆల్సో మా స్టూడెంట్ టీం నుంచి వచ్చినారు. మేము బిట్స్ ప్లానీలో చదువుతున్నప్పుడు మేము స్టార్ట్ చేసాం. 17 years 2005లో కలాం సార్ ఇన్స్పిరేషన్తో స్టార్ట్ చేసాం. వెరీ హ్యాపీ దట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ దిస్ ఇయర్. సో వాళ్ళు కూడా ఇక్కడికి కోయిన్లో వచ్చారు. ఇక్కడికి వచ్చి మీ అందరితో పరిచయం మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ మీ అందరితో అండ్ ప్యూర్తో చాలా ఈ ఉద్యమ రూపంలో ఏదైతే జరుగుతుందో దానికి సహకరించాలని మేము అనుకుంటున్నాం మిషన్తో పాటు. థ్యాంక్ యూ. ఇందాక అన్నాను నేను ఇక్కడ 20 ఏళ్ళు ఉంటే ఇప్పుడు నా ఏజ్ చెప్పాలి. దానికన్నా డబుల్ నేను యుఎస్లో ఉన్నాను. ఐఎమ్ 45 బై ద వే. సో నేను ఇక్కడ 20 ఏళ్ళు ఉంటే అక్కడ ఆల్మోస్ట్ 25 years ఉన్నాను. అలా నాలాగా ఎంతోమంది దేశం వదిలేసి వెళ్ళిపోయారు అంటారు, కాదు మేము దేశాన్ని పట్టుకొని వెళ్ళాము అక్కడికి, ఎప్పుడు కూడా వదలలేదు. అండ్ అలాంటి వాళ్ళు నాతో పాటు ఇక్కడ చాలామంది వచ్చారు. ఒక్కసారి యుఎస్ నుంచి వచ్చిన అందరూ రండి. ప్రొఫెసర్ గారు ఉన్నారా? Shanti, you're also one of us. You left us there and came back, right? And Pure is run by volunteers. That's what I always say. My leadership anta kuda volunteers. We all have our day jobs. And there's a reason I'm mentioning that. మా అందరినీ ఒక లైన్లో పెట్టే మా హెచ్ఆర్ డైరెక్టర్ రమ్య కౌతురి, షీ ఆల్సో హ్యాపన్స్ టు బి హియర్. తను ఫ్లోరిడాలో ఉంటుంది, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐ మీటింగ్ హర్. డిడ్ ఐ మిస్ ఎనీబడి? లేదా? యా. సో గో యుఎస్ఏ అంటే ఇప్పుడు కొట్టేస్తారేమో, బట్ నో, నేను ఇందాక అన్నట్టుగానే ఎప్పుడు 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 ఏది చేసినా ఇండియాలో అయితే ఇలా కదా, అది మిస్ అయిపోతున్నాం కదా అనుకుంటూ అందులోంచి పుట్టిన ఆ ప్రేమ. నేనైతే ఐ వాజ్ అ కౌచ్ యాక్టివిస్ట్ ఫర్ అ లాంగ్ టైమ్. And then one fine day in 2016, something happened. Probably my conscience kicked in and we started Pure. మీ అందరితోటి collaborate చేయటం, and it's wonderful. USA context లో చెప్తాను. Yeah, sure. Good evening, friends and family. In a way, we are family, I would say. US కాంటెక్స్ట్లో కాబట్టి నేను అనే వచ్చి ఆల్రెడీ ఇప్పుడు 7 years అవుతుంది. సో అటు ఇటు ఉన్నాను, బట్ ఐఎమ్ స్టిల్ బోత్. ఐ బిలాంగ్ టు బోత్ US, ఐ బిలాంగ్ టు హియర్. సో ఈ మనం కలిసి అరౌండ్ 4.5 years సంథింగ్ అవుతున్నది. ఒకటే విషయం కమ్యూనికేట్ చేయదలుచుకున్నంటే, ది ట్రెండ్ ఇన్ US ఈస్ చేంజింగ్ అ లిటిల్ బిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది సోషల్ ఇంటరాక్షన్ ఆర్ సోషల్ హెల్ప్ ఆర్ వాట్ ఎవర్ దీస్ డేస్.
earlier days, earlier generation lo unna vallu, they are missing the culture. There has some kind of a cultural centers, and somehow they are managing through the culture mostly in gatherings and events and that kind of stuff. Slowly ikkada manamu and ikkada manam chese activity ni batti akkada kuda outlook maarutundi. Slowly now they are questioning what value are providing to the society. And especially, you can see hundreds of them, many of them connected through Shaila garu through in the last, of few years. So the best we can do is like encourage more and more, show value for whatever their support that they do, and then more and more cultural change will happen. మనం ఎప్పుడు ఆట తానా ఈవెంట్లకు వెళ్ళినప్పుడు ఏంటి అసలు ఇక్కడ మనకు తలకాయ తిరిగిపోతుంది సోషల్ యాక్టివిటీ మైండ్ సెట్ ఆల్ స్లోలీ దట్ ఈస్ ఆల్సో చేంజింగ్. మెనీ పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. దట్స్ ఆల్ ఐ కెన్ సే ఫ్రమ్ ద US/India team. Thank you all. Thanks for the beautiful work you do. నేను కొంచెం స్త్రీ పక్షపాతిని, అండ్ ఐఎమ్ షేమ్లెస్ అబౌట్ ఇట్, అండ్ ఐ విల్ నాట్ మేక్ ఎనీ ఎక్స్క్యూజెస్ ఐదర్. మన దగ్గర ఇక్కడ ఆసమ్ పీపుల్ ఉన్నారు చాలామంది. కెన్ ఐ ఇన్వైట్ దళిత్ విమెన్స్ కలెక్టివ్ నుంచి మన సుజాత అండ్ దీప్తి ఆర్ హియర్. ఇఫ్ యూ వాంట్ కమ్ సే హలో టు ఎవ్రీబడి. Jay Bharati, your turn next. So be ready. And then Yashashwini has something to announce. I'm known to put people on the spot, so sorry. Randi. అసలు కోవిడ్లో నిద్రపోయారా నేను చాలా మందిని అడిగాను రైట్ హియర్ ఆన్ గ్రౌండ్ ఉండి. అందులో ఇక్కడ దీస్ టూ dynamic women, right? Not as you. Thank you for inviting. And Shaila is the one lady who comes in immediately into the mind when you want something. నాకు అయితే అసలు ఏ పరిచయం లేదు. And I have two very, very memorable ఇది. Once I'm taking my students to first time poorest of the poor students to some cold place as a study tour. ఎట్లా కోల్డ్ థింగ్స్ కావాలి, ఎవరిని అడగాలి, అండ్ స్వెటర్స్ ఆల్ దట్ స్టఫ్. శైలతో ఇంకో వెరీ గుడ్ థింగ్ ఏంటంటే ఏం అడగదు ఎక్స్ట్రా. సమ్ పీపుల్ ఆర్ వెరీ ఫసీ అబౌట్ వేర్, వై, వాట్, హౌ, ఆల్ దట్ స్టఫ్. ఫస్ట్ మెసేజ్ ఇట్ గోస్, అండ్ సెకండ్ మెసేజ్ ఇట్స్ ఓకే, వీ కెన్ డూ ఇట్, ఆర్ we are okay with it. And second thing is, and the another dynamic lady Sandhya garu ఒకసారి ట్రైబల్ గర్ల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు గో టు స్కూల్ బికాస్ దే వాంట్ బైసైకిల్స్ అని ఇట్లా మెసేజ్ పెట్టగానే అంతే వచ్చేసారు ఆవిడ. బుక్స్, బట్టలు, సైకిల్స్, బైసైకిల్స్, ఎవ్రీథింగ్. అండ్ అక్కడ ఎమ్మెల్యే గారు రమేష్ గారిని పిలిచాము. ఇట్ వాజ్ సో, మా స్టూడెంట్స్ మేము అంటే వాక్ చేయడం, రన్ చేయడం కూడా కష్టం సంధ్య గారితో. అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ హౌ ఎనర్జెటిక్ షీ ఈస్. అండ్ థర్డ్ ఈస్ అనదర్ వెరీ నాకు మై గుడ్నెస్ అనిపించిన ఈవెంట్ ఏంటంటే కోవిడ్లో నిజామాబాద్ రిమోట్ ఏరియాలో అందరినీ హాస్పిటల్స్ గురించి అడుగుతా ఉన్నాము. ఒక జుక్కల్ హాస్పిటల్స్కి ఏమీ లేవు శైల ఇలా పెట్టగానే మొత్తం లిస్ట్ అడిగారు. నేను కూడా డాక్టర్కి ఫోన్ చేసి మొత్తం లిస్ట్ అడిగాను. ఇట్స్ రన్నింగ్ టు ల్యాక్స్. ఏమో అది చూద్దాంలే అని ఆయన పెట్టింది, వీళ్ళిద్దరికి కనెక్ట్ చేశాను. అండ్ ద పీపుల్ ఆర్ స్టిల్ కాలింగ్ మీ, అండ్ ఇట్స్ ఎయిత్ వండర్ ఫర్ దెమ్. There is a hospital full-fledged with beds and everything. That is what Shaila is. And yeah. So, I mean, these are things which I came here from Karimnagar to share. I'm a professor at Satavahana University, by the way, and there is another good lady, Yashashwini. And Dalit Women's Collective is post-COVID-lo, chala education-lo gap వచ్చింది, and livelihoods chala affect అయ్యాయి. We are just starting education learning centers, livelihoods programs, and just baby steps. But yeah, that's how we are working. Anything? Yes. Activities. Okay, so yeah, I'm Deepthi from Dalit Women's Collective, and మేము సింగరేణి కాలనీలో వర్క్ చేస్తాము. సింగరేణి కాలనీ got famous here only because of a incident of rape and murder, a child rape and murder. And as we visit చేసిన తర్వాత we decided that we want to work there only. So we started an office there. We started few learning centers for children as well as adults, adult literacy centers.
సో ఒక 3 months adult literacy course అయింది, and now the women are able to read and write. And learning centers for children is still running, and we have started a tailoring center also for women. We further want to expand our activities. దానికన్నా ముందు చెప్పాలంటే కోవిడ్ గురించి శైలా మెన్షన్ చేశారు. అండ్ ఐ వాజ్ నిజానికి చెప్పాలంటే ఐ వాజ్ స్టక్ ఇన్ వరంగల్. నేను లాక్డౌన్ స్టార్ట్ అయ్యడానికి జస్ట్ ఒక్కరోజు ముందు వరంగల్కి వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయా. ఆ తర్వాత 1 week తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్ దేర్. అదృష్టం అనుకుంటాను అట్లా స్టక్ అయిపోవడమే, బికాజ్ ఐ కుడ్ డూ ఎ లాట్ బీయింగ్ ఇన్ వరంగల్. అండ్ ఇంకోటి ఏంటంటే కోవిడ్ కన్నా ముందు ప్రాబ్లీ 2013లో అనుకుంటా ఐ మెసేజ్ శైలా దట్ ఐ వాంట్ టు వాలంటీర్ విత్ ప్యూర్ some 8 or 9 years ago, but that didn't materialize because just 2 or 3 probably 2013 lo anukunta I messaged Shaila that I want to volunteer with you some 8 or 9 years ago, but that didn't materialize because just 2 or 3 ఏది జయభారతి? అండ్ అందరి ఫేవరెట్ నిహారిక రెడ్డి ఈజ్ హియర్ టు. సో వస్తున్నాను మీరు ఇంటర్ప్రెట్ చేస్తారు. We work with many shelter homes, over 20 shelter homes. I'm talking about our work here in India. And we have the privilege of working with Finn. These are children who are hearing and speech impaired. And we have the honor of their president being here. థ్యాంక్ యూ. ఈరోజు అందరినీ కలిసిన చాలా సంతోషం. ముఖ్యంగా ఇక్కడికి ఇన్వైట్ చేసిన మేడం వాళ్ళకు థ్యాంక్స్ చెప్తున్నారు. ఈరోజు చాలా విషయాలు మిగతా వాళ్ళ కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం ఇక్కడికి వచ్చి. ఫిన్ సంస్థకి మేడం లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు కొన్ని సమస్యలు చెప్పగానే చాలా మేము ఒక యాన్యువల్ డే ప్రోగ్రామ్ కూడా మేడం పిలిచాము. మాకు కూడా రెగ్యులర్గా ప్యూర్ సంస్థ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. మాకు ముఖ్యంగా ఒక గవర్నమెంట్ అకామిడేషన్లో అక్కడ చాలా ఫ్లోరింగ్ సమస్య ఉండేది. దాన్ని చెప్పగానే మాకు ప్యూర్ సంస్థ మొత్తం కూడా మాకు ఫ్లోరింగ్ అవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. పిల్లలు ముఖ్యంగా మా దగ్గర 125 చిల్డ్రన్స్ ఉంటారు. అందులో 22 members స్టాఫ్ కూడా అంత డిజేబుల్ పీపుల్ మా దగ్గర పనిచేస్తున్నారు. ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్ అందరు కూడా హియరింగ్ ఇంపైర్డ్ చిల్డ్రన్స్ ఉన్నారు అని చెప్తున్నారు. ప్లస్ ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా ప్యూర్ సంస్థతో కలిసి పనిచేయడానికి చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ. Okay, since we have a lot of givers here, on behalf of Finn, I'm going to ask you this. 125 mandi pillalu unnaru akkada. 2 years back or 1 year back, computer lab adigaru. Pure could not do that. So if any organization wants to pick it up, this is a great cause. So please keep it in mind. Meeku వాళ్ళకి ల్యాబ్ చేయగలిగితే చాలా బాగుంటుంది. And that's what Pure always collaborates, and that's how I have the opportunity to meet most of you and others who we work with closely. And now we have Jay Bharati. ఈవిడ మోటార్ సైకిల్ వేసుకొని యూఎస్ఏ వచ్చేసారు. అలానే మా ఊరు కూడా వచ్చారు, సెయింట్ జాన్స్, ఫ్లోరిడా. Let's see what she wants to share with us. థ్యాంక్ యూ శైలా. సో ఇప్పుడు దాకా అందరూ చాలా చెప్పారు. ప్యూర్ ఆ పేరే నాకు చాలా నచ్చుతుంది. నాట్ బికాస్ వాట్ ఎవర్ ఇట్ మీన్స్, బట్ అంటే ఇప్పుడు వరకు మేబీ ఎవ్రీబడి సెడ్ చాలా ఆర్గనైజేషన్స్కి ప్యూర్ హెల్ప్ చేసింది అని. బట్ ఇట్స్ people who need help is not always, doesn't always have to be underprivileged. Like everybody needs help. Everyone, all of us sitting here, andarki edo oka time lo elanti avasaramaina raavachu, evaraina sahayam chese vallu kuda undali. So I think the reason I like Pure is people for. It begins people for. It could be for anything. So and personal ga nenu experience chesanu. I went all the way from here, ante ikkadi nunchi kaadu, but technically I rode all across US on a motorcycle. It was a 11,000 mile
trip I did across US on a motorcycle. And అసలు అప్పట్లో నాకు తెలుగు వాళ్ళంటే డాలస్లో, న్యూయార్క్లో, కాలిఫోర్నియాలో ఉంటారు అని జస్ట్ మనకు ఒక థాట్, వీ నో లాట్, బట్ దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ ఐ వాస్ విజిటింగ్ యూఎస్ as well. సో ఫ్లారిడాలో మన కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కలుస్తారు, యూ హ్యావ్ టు స్పెండ్ ఆన్ ఓవర్ నైట్. నార్మల్గా అయితే ఐ వుడ్ జస్ట్ మూవ్, ఇవాళ వచ్చి నెక్స్ట్ డే వెళ్ళిపోతాను. ఫ్లారిడా వాజ్ నాట్ ఆన్ మై లిస్ట్ టు స్టే ఫర్ అ లాంగ్ టైమ్, బట్ వీళ్ళు ఉన్నారని అక్కడికి వెళ్ళాను. అండ్ విత్ ఇన్ నో టైమ్, లైక్ దే జస్ట్ గాట్ టు నో అ డే బిఫోర్ ఐ వుడ్ రీచ్ దేర్. ఇట్లాగే ఒక పెద్ద సంబరం ఏర్పాటు చేశారు, ఎవ్రీబడి స్పోక్. అండ్ మోస్ట్ ఇంప్రెసివ్ థింగ్ ఇస్, అంటే మీరు దేశాన్ని వదిలేసి వెళ్ళారు అని మేము అనుకోము, ఎందుకంటే నిజంగా చెప్పినట్టు ఇక్కడ నుంచి అన్ని తీసుకుని వెళ్ళడం. అక్కడ ప్యూర్లో ఐ మెట్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ హూ ఆర్ సపోర్టింగ్ ప్యూర్, అండ్ ఐ కుడ్ హియర్ దెమ్ అవుట్. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కానీ, వాళ్ళ థాట్ ప్రాసెసెస్ కానీ, దే వర్ సో డీప్లీ అటాచ్డ్ టు ద వర్క్ దే ఆర్ డూయింగ్ బ్యాక్ హియర్ ఇన్ ద కంట్రీ. సో ఐ వాజ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్. అండ్ అంటే మనం ఎంతో మందికి హెల్ప్ చేయొచ్చు, ఎన్నో ఆర్గనైజేషన్స్కి మనకి నచ్చినట్టు సపోర్ట్ చేయొచ్చు, బట్ ఆ హెల్ప్ చేయాలి అనే థాట్ ప్రాసెస్ని పిల్లల్లో కల్టివేట్ చేయడం అనేది, ఐ థింక్ ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ శైలా. ఇట్స్ నాట్ ఈజీ ఎట్ ఆల్. అండ్ స్పెషలీ మనం ఇప్పుడు ఇక్కడ ఒక 2-3 hours ప్రోగ్రామ్కి రావాలంటే వీ డోంట్ ఈవెన్ హ్యావ్ టు థింక్ మచ్. ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది, వీ జస్ట్ గెట్ అప్ అండ్ కమ్. బట్ యూఎస్లో ఇలాగా ఒక గ్యాదరింగ్కి రావాలి ఆర్ ఎక్కడన్నా ఎవరన్నా కలవాలి, అండ్ ఐ వెంట్ ఆన్ అ వీక్ డే, అట్లా ఒక 100 members వాళ్ళ టైం వదులుకొని వచ్చి అలా మాట్లాడారంటే ఇట్స్ డెఫినెట్లీ దే హ్యావ్ సంథింగ్ ఇన్ దేర్ హార్ట్స్ టు డూ సంథింగ్ ఇన్ దేర్ ఓన్ కంట్రీ. సో ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ to be a direct beneficiary, I can call that myself. Yeah, that apart, I run an organization, MOVO, it's Moving Women. అంటే అన్నీ చేసేయాలనే అవసరం లేదు, మనకు వచ్చిన ఒక చిన్న విద్యని మనం అందరికీ నేర్పించవచ్చు. సో ఐ రైడ్ మోటార్ సైకిల్స్. 2-wheeler నడిపిస్తే వచ్చే కాన్ఫిడెన్స్, ఐ కెన్ రిలేట్ టు దట్ కైండ్ ఆఫ్ అ కాన్ఫిడెన్స్. సో we teach the same thing to fellow women. రోడ్ పైన నేను వెళ్ళిన ప్రతిసారి I don't get to see many women, so that pricks my heart. So I want to increase that number. So we started a motor training center, and just recently on June 6th we launched India's first motor training center exclusively for women, again with the help of Divya Devarajan garu, women and child welfare skilling department lo. We have a beautiful campus there now, and all of you, whoever knows any women who needs to learn a 2-wheeler or a 3-wheeler, can always come there and learn how to drive. That's going to give you a lot of confidence. అక్కడే మన ప్రేమలీల వాళ్ళు, వాళ్ళ టీం అంతా ఈ మంతే నేర్చుకుంటున్నారు. లాంచ్ చేసిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ వాళ్ళందరే, వాళ్ళు కూడా ఎంతో సరదాగా, అంటే మాకు ఎవరైనా నేర్పిస్తారని మేము అనుకోలేదు అని, అంటే దెర్ ఇస్ నథింగ్ టు చేంజ్. సో దట్స్ అవర్ లిటిల్ ట్రయల్. థ్యాంక్ యూ శైలా. Jayabharati is also an author. She's a published author. Telugu and English lo unnai tan books. So do Google it. And Yashashwini, and please. Yashashwini does great work through Project Prisha, and she's partnered with Ramu Dosapati, the rice ATM man. He couldn't be here. So good evening andi andarki. I feel quite honored to be here. I was never front face, endukante my motto is help anedi beneficiary reach avval tappa manam evaro teliyalsina avasaram ledu ani. But slowly what I learnt is, if we come in front of the people, there are many people who will get motivated. వీళ్ళలాగా. సో మేము ఏంటంటే, ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ ప్లే మేబీ స్మాల్ పార్ట్ ఇన్ దిస్ వరల్డ్. సో వీళ్ళే చేసినప్పుడు మనం చేయలేమా అని చాలా మంది ముందరకు వచ్చి చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఐ ఫీల్ క్వైట్ హ్యాపీ విత్ ఇట్. అండ్ I think Project Prisha కింద మేము what we did is we started livelihood for people who were stuck with COVID, lost livelihood, and also there were families who lost the bread earner in the family. So livelihood ga start ayindi. Almost till date we supported 1040 families. We helped them to start their business or whatever. So we completed 1040 families, and slowly what we realized is, out of those 1040 there were more than 800 who were women. వాళ్ళు ఎవరు అంటే either they lost their husband to COVID, or some families, at least I think 200 to 300 families were the women
who were, left by their husband just because they gave birth to girl child. So we thought women empowerment is much more needed. So that is our way. And Rendodi Shaila Garni, this is the first time I'm meeting her. I have been following her over social media. So I thought there should be something which I can do from my end to the peer. So, చిన్న సపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాము మా వైపు నుంచి ప్యూర్కి, స్మాల్ ఫైనాన్షియల్ సపోర్ట్. అండ్ రెండోది ఫిన్ డెఫ్ అండ్ డమ్ స్కూల్ వాళ్ళు ఐ థింక్ దే వాంట్ టు స్టార్ట్ దర్ కంప్యూటర్ ల్యాబ్. సో ల్యాబ్ అంతా మేము చేయలేము కానీ, బట్ ఐ థింక్ వీ కెన్ ప్రొవైడ్ అట్లీస్ట్ 2 computers ఫ్రమ్ మై ఎండ్. వీ హ్యావ్ అ సాఫ్ట్వేర్ కంపెనీ which is a small startup which is run by both me and my husband. So especially my husband takes care of the company. So akkada sampaistuunte ikkada nenu kharchu pedutuntanu. So from our end we would love to donate 2 computers, desktops from our end. Meer eppudu start chesina do let us know. I think I know one of the person from Fin Deaf School, Mohammed Bob John, right? So I'm in touch with him regularly. So meer eppudu chesina do let us know. We are ready to support you. And I'm happy to collaborate with Pure. I think a drop of ocean ante madi. So thank you so much for this opportunity, Shaila garu and Sandhya garu. Thank you. Thanks, Yashashwini. Yashashwini actually announced a 50,000 rupees donation to Pure earlier, and she's too shy to announce that. So thank you. Thank you from all of us at Pure. Amalu Niharika? Last though. Okay. Rajareddy Garu and the TDF team, if you want to please. TDF, Telangana Development Forum, does great work. Naku ikkada valla India team ni meet avatam, it's a great honor. అండి అందరికీ ఐ ఫీల్ క్వైట్ ఆనర్డ్ టు బీ హియర్. నేను ఐ వాజ్ నెవర్ ఫ్రంట్ ఫేస్, ఎందుకంటే మై మోటో ఇస్ హెల్ప్. It's a great privilege that we got an opportunity to have here. First of all, for the NGO Greet and Meet, we are fighting all together for a common cause. So the Telangana Development Forum, it's an organization which is a very old organization which has been established in 1999 with the cause for the development of Telangana. Where initially it fought for the development of Telangana. Then we realized that the state formation is the solution. Then we fought for the state. Now we form our own Telangana state. So now once again we are back for the development of Telangana. So this we are now formed different groups and different sectors for the development of Telangana. Especially we are more into the agriculture sector, where with the help of TDF J Kisan projects. We are helping the rural farmers for education to provide the infrastructure to the rural education sector. So we formed a organization called TDF Mana Telangana Badi, where we are helping the rural schools to improve the infrastructure to this project. Along that, even we have the health sector, where during this COVID time, we almost reached 22 districts with the help of different organizations in which the Pure is one of the organization. Even we work with Nirman, with the help of the police department, and especially we thank Mahesh sir, helping during the tough times. Even we have the Nalgonda Org team, with the help of these kind of organizations, we would successfully able to reach and we would able to serve all the frontline warriors. And we thank all the organizations for helping TDF. So not only this, we are into different segments. So I reach all the NGOs. Whenever there's a need, we can directly collaborate and when we can work together. Thank you. Okay. So we announced a small information that TDF is coming forward to donate 2 computers from TDF. Yeah, thank you. Fin. Yeah.
మరి ఎవరు వస్తారో ముందుకి రావాలి. మహేష్, ఓకే, దెన్ ఇట్స్ ఓకే. Like I keep saying, Pure is still a baby. We are 6 years old, but there were many people who supported us, believed in us, trusted us. I don't know, I used to judge people who accepted awards for their service, but then I started accepting them too. I think my first award ichindi Bhim Reddy garu through Kota. So please, he does great work, Gulf lo panchese migrant workers mida. And అప్పటికి ప్యూర్ పెట్టి ఇంకా 6 months అయింది. అండ్ దెన్ దట్ గేవ్ అస్ గ్రేట్ బూస్ట్. అండ్ చాలామందికి కూడా మేము తెలిసాము అప్పుడు ప్యూర్ అనే సంస్థ ఉందని. సార్ ప్లీజ్. పవర్ ఆఫ్ సోషల్ మీడియా అంతే. దట్స్ హౌ ఐ మెట్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇందాక ఐ థింక్ ఇట్ వాస్ సుజాత హూ సెడ్ ఇలా అడగంగానే అలా ఇచ్చేస్తారు అని. అండ్ దట్స్ ప్యూర్ స్పాన్సర్స్ గ్రేట్నెస్. మీరు ఎవరైనా నన్ను అడగంగానే నేను వెళ్ళి నా వాల్ మీద పెడతాను. సంబడి కనెక్ట్స్ టు ద కాజ్ అండ్ సేస్ yes, and that's how I'm able to say yes. So we are very, very grateful to our sponsors. అలానే మా ప్యూర్ యూత్ టీమ్, ఇందాక జయభారతి అన్నారు కదా, they not only do advocacy and awareness programs, they also fundraise. చిన్న చిన్న పిల్లలు, చిన్న చిన్న మొత్తాలే, బట్ ఆల్ ఆఫ్ దట్ యాడ్స్ అప్. అండ్ వచ్చి శైలా ఎస్ చెప్పేసింది అనుకుంటా, ఎస్ వెనకాల నాకున్న బలం ఇస్ టీమ్ ప్యూర్. సో ఇఫ్ దే ఆర్ వాచింగ్, థ్యాంక్ యూ. వితౌట్ యూ ఐ క్యాన్ డూ ఎనీథింగ్. థ్యాంక్ యూ టీమ్ ప్యూర్. సార్. సభకు నమస్కారం. నేను మీకు ఎక్కువ టైం తీసుకున్నాను, చాలా తక్కువలోనే చెప్తాను. నా పేరు మంద భీమ్ రెడ్డి. మా ఆర్గనైజేషన్ కోయలిషన్ ఆఫ్ ఓవర్సీస్ తెలంగాణ అసోసియేషన్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ సంఘాల సమాఖ్య. అందరికీ అంటే ఒక జేఏసీ లాంటిది, అన్ని సంఘాలు కలిసి ఒక సంఘంగా ఏర్పడము. మేము గల్ఫ్ దేశాల్లో పనిచేసే తెలంగాణకు సంబంధించిన 15 లక్షల మంది కార్మికుల కోసం ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం అనే ఒక సంస్థ కలిసి పనిస్తున్నాము. మరొకటి కూడా గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, గల్ఫ్ జేఏసీ అని, ఇట్లా చాలా సంఘాలు. ఎన్ఆర్ఐస్ కు ప్రత్యేకంగా వర్క్ అయితే అన్ఫార్చునేట్లీ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు విడిపోయిన తర్వాత చాలా తక్కువ అవార్డ్స్ వచ్చినాయి. అప్పుడు మేము 2006లో ఇలానే కొంతమంది కూర్చుని మాట్లాడుకున్నప్పుడు, సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేయట్లేదు మనను, ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా పట్టించుకోవట్లేదు, అట్లీస్ట్ మనము గౌరవించుకోవాలి, వర్క్ చేసే వాళ్ళకు ఒక వేదిక ఏర్పాటు చేసుకోవాలని అప్పుడు 2016లో కోయలిషన్ ఆఫ్ ఓవర్సీస్ తెలంగాణ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ప్రవాసీ ఎక్సలెన్స్ అవార్డ్స్ అనేది ఏర్పాటు చేసి అందులో ప్యూర్ సంస్థ తరఫున శైల గారి అవార్డు ఇవ్వడం జరిగింది. అయితే నేను మీ అందరికీ ఇప్పుడు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు అందరికీ ఎంకరేజ్ చేయండి. ప్రవాసీ భారతీయ సమ్మాన్ నేషనల్ లెవెల్లో ఇచ్చే అవార్డుకు మీరు అందరూ అప్లై చేయండి. ఫస్ట్ అక్కడ ఫారిన్లో ఉన్నారు త్రూ ప్రాపర్ ఛానల్ ఇండియన్ ఎంబసీ ద్వారా అప్లై చేయొచ్చు. తర్వాత ఇది కాకుండా ఈ విమెన్స్ డే సందర్భంగా కూడా అవార్డ్స్ ఇస్తుంటారు, ఈవెన్ నేషనల్ లెవెల్లో. టీచర్స్ డే సందర్భంగా కూడా ఇస్తుంటారు. ఇక్కడ కూడా ఉగాది పురస్కారాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తుంటారు. తర్వాత ఈ 2 జూన్ తరఫున ఆ సందర్భంగా కూడా ఇస్తుంటారు. రకరకాల సందర్భాల్లో అవార్డ్స్ ఇస్తారు. అందులో ఎన్ఆర్ఐస్ను మాత్రం మర్చిపోతారు. ఎన్ఆర్ఐస్ అంటే క్యాష్ కౌస్, అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చే వాళ్ళు అంతే. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర డొనేషన్ తీసుకుందాము, వాళ్ళను పెట్టుబడులు, డబ్బున్న వాళ్ళ దగ్గర పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి ఇది ఒక కొత్త రకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఇండియాలో పెట్టుబడులు పెట్టిస్తారు. ఇంకా మామూలుగా అయితే వాళ్ళ డొనేషన్స్ తీసుకొని ఏదైనా చేద్దామంటారు తప్ప, మరి వాళ్ళని కనీసం గౌరవిద్దాం మనం, వాళ్ళకు చిన్న రికగ్నిషన్, అసలు వాళ్ళు ఉన్నారు అనేది లేకుండా ఈ గవర్నమెంట్స్ ఏదైతే డిస్క్రిమినేషన్ ఇస్తున్నారో దానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేయడం జరిగింది. అది కంటిన్యూ కూడా చేస్తాం. అయితే ఫైనల్గా నేను ఇంకొక విషయం చెప్పి, నేను ఏదైతే పనిచేస్తున్నానో ఎన్ఆర్ఎస్లో 2 రకాలండి. నేను ఎక్కువ టైం తీసుకోలేదు, 1 minute దయచేసి క్లోజ్ చేస్తాను. ఎన్ఆర్ఎస్లో 2 రకాలండి. ఒకటి అంటే బాగా చదువుకొని డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళే ఎన్ఆర్ఐస్, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, యూకే కావచ్చు, అలాంటి దానిలో. రెండో రకం ఎవరంటే గల్ఫ్ దేశాలకు, అంటే తక్కువ చదివి ఒంటరి వలసలు. ఇవి అంటే 90% ద పీపుల్ ఒంటరిగా వెళ్తారు. ఆడవాళ్ళు డొమెస్టిక్ వర్కర్స్ కానీ, మగవాళ్ళు లేబర్గా కానీ గల్ఫ్ దేశాలకు వెళ్తారు. 15 లక్షల మంది ఈ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు గల్ఫ్ దేశాల్లో ఉన్నారు.
వీళ్ళు అత్యధిక రెమిటెన్సెస్ ఫారెక్స్ పంపిస్తారు. అయితే ప్రతి సంవత్సరము తెలంగాణకు సంబంధించిన 200 శవపేటికలు కొఫిన్స్ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు యావరేజ్గా వస్తున్నాయి. ఇప్పుడు శంషాబాద్ పోలీస్ స్టేషన్ రికార్డ్స్ మీరు చూస్తే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ టు ట్రాన్స్పోర్ట్ ద డెడ్ బాడీ అని చెప్పి ఎన్ఓసి ఇచ్చే రిజిస్టర్ చూస్తే ఈ తెలంగాణ ఏర్పడి 8 సంవత్సరాల్లో 8 × 200 అంటే 1600 శవపేటికలు గల్ఫ్ నుండి వచ్చి ఈ తెలంగాణ పనులకు చేరిపోయినాయి. కొన్ని టెక్నికల్ రీజన్స్తోని అక్కడే ఖననం చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడికి పంపడం సాధ్యం కాని పరిస్థితుల్లో అక్కడే వాళ్ళ అంత్యక్రియలు చేయడం జరిగింది. అయితే మనం అందరం కూడా కోరుకునేది అంటే వీళ్ళకి అట్లీస్ట్ ఇన్సూరెన్స్ ఇవ్వండి. మేమేమో అడుక్కోవట్లేదు, మాకు ఎక్స్గ్రేషియా కావాలి అనే డిమాండ్ ఒకటి ఉంది. 5 లక్షలు కనీసం ఎక్స్గ్రేషియా ఇవ్వాలని. ఎక్స్గ్రేషియా కాకుండా అట్లీస్ట్ ఒక ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఇస్తే మేమే ప్రీమియం పే చేసుకుంటాము, మేమే చేస్తామని చెప్పి అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో సక్సెస్ అయింది, కానీ మనకి ఇక్కడ కావట్లేదు. నేను అనేది అంటే మీరు పెద్దన్నలు, జనరల్గా అమెరికా అంటే ఏంది పెద్దన్నలు అంటే అది బిగ్ బ్రదర్ లాగా. మీరు బిగ్ బ్రదర్స్ బిగ్ సిస్టర్స్ కూడా అట్లీస్ట్ మీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎవరైతే ఈ గల్ఫ్ లాంటి ప్రాంతాలు ఉన్నారో మీరు ఎలాంటి సహాయం అయినా టెక్నికల్ సపోర్ట్ అయినా ఏదైనా. యాక్చువల్గా నేను ఇలా మాట్లాడకూడదు. ఇప్పుడు మీరు కంప్యూటర్స్ అది అన్నారు కదా, మేము ఎంత సఫర్ అవుతున్నాం అంటే మాకు ఒక యూజ్డ్ కంప్యూటర్ కూడా మేము ఎవరిని అడిగే పరిస్థితి లేదు, ఇచ్చే పరిస్థితి లేదు. అంటే మేము గల్ఫ్లో ఉన్న వాళ్ళకి ఏదన్నా ఒక మద్దతు అనే ఒక పోర్టల్ ఉంటుంది, కష్టం వస్తే అప్లోడ్ చేయాలంటే ఒక కంప్యూటర్ అవసరం ఉంటుంది. అది మేము ఇంటర్నెట్ సెంటర్లోకి వెళ్ళి వాళ్ళ ల్యాప్టాప్లు తీసుకొని అందులో నుంచి అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మేము డొనేషన్స్ అంటే ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి చాలామంది ఇక్కడ నుంచి అనౌన్స్ చేస్తున్నారు డొనేషన్, కానీ మేము డొనేషన్ అనౌన్స్ చేసే పరిస్థితులు లేము, మేము డొనేషన్ తీసుకునే పరిస్థితులను వస్తు రూపంలో. థ్యాంక్ యూ. థ్యాంక్స్. సో చాలా చక్కగా చెప్పారు. గల్ఫ్లో ఉన్న వాళ్ళని మనం మర్చిపోతూ ఉంటాం. ఎప్పుడైనా ట్రాన్సిట్లో ఖతార్ ఎయిర్వేస్ ఆర్ ఎమిరేట్స్లో ఉన్నప్పుడు అదిగో ఇండియన్స్ అని దూరం నుంచి చూసి ఇక్కడ కూడా ఇండియన్స్ ఆర్ దుబాయ్కి వెకేషన్కి వెళ్ళినప్పుడు, బట్ వాళ్ళందరికీ మనకు తెలిసిందే the challenges they have and how they suffer. So anybody wants to support Bhim Reddy garu, please do. ఇందాక నేను చాలాసార్లు అన్నాను మీ అందరి నుంచి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను అని. చాలా 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 నేర్చుకోవాల్సినది ఉంది. వందే మాత్రం ఫౌండేషన్ నుంచి మాధవ్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. నేను వీరిని సోషల్ మీడియాలోనే చూసిన. అసలు వీరి జుట్టు కరెక్టా కాదా అని టెస్ట్ చేసుకోవడం కోసం ఇక్కడికి రావడం వచ్చిన నేను. ఎందుకంటే మాకు జుట్టు లేని వాళ్ళకు జుట్టు చూసిన వాళ్ళని కొద్దిగా మస్తు మజా అనిపిస్తుంది. తర్వాత ఈ సోషల్ సర్వీస్ అంటే అందరూ మొత్తం అంటే ఎదుటి వాళ్ళ జీవితాలలో నవ్వులు చూడాలంటే అసలు ఫస్ట్ వీళ్ళ జీవితంలో ఆ బ్రైట్నెస్ కనిపించాలి. అది వీరి దగ్గర కనిపించింది, అది చూసే వచ్చిన నేను ఇక్కడికి రావడం కూడా. చాలా మంది సోషల్ సర్వీస్ అన్న వెంబడే దివాళ్ళు తీసి మొత్తం దరిద్రం అంతా సమాజంది వాళ్ళ మీదనే వేసుకుంటారు. నాకు అది నచ్చదు అది. కాబట్టి నాకు చాలా మంచి అనిపించింది. ఇంతమంది ఇక్కడ కలవడం కూడా చాలా ఆనందం అనిపించింది. సార్ మహేష్ సార్ను చూస్తే నాకు ఇది జనరల్గా మామూలుగా అంటే మంచి వాళ్ళు కలవడము అనేది జరగదు మామూలుగా. చెడ్డవాళ్ళు మాత్రం మస్తు కలుస్తారు, చాలాసార్లు కలుస్తారు. రాత్రిపూట పొద్దుటిపూట లాస్ట్కి జైల్లో కూడా కలుస్తారు. జైల్లో కలిసి సార్ కూడా అనుభవం ఉంటుంది. ఓడు పుస్తెల తాడు గుంజడంలో ఎక్స్పర్ట్ ఉంటాడు, ఓడు మోటార్ బైక్ నడపడంలో ఎక్స్పర్ట్ ఉంటాడు, ఓడు తీసుకుపోయి బీహార్లో అమ్మడంలో ఎక్స్పర్ట్ ఉంటారు. వీళ్ళు ముగ్గురు జైల్లో చెంచలు కూడా అలా కలిసి నాలెడ్జ్ షేరింగ్ చేసుకుంటారు ఒకరికొకరు. భోజనం కాడ లైన్లో నిలబడ్డప్పుడు అరే నువ్వు ఎట్లా పట్టుబడు అంటే పరిగెత్తుకుంటూ గుంజినా, అది బండి నడుపుకుంటూ గుంజినా, అది లటక్న కింద పడ్డా దొరికిపోయినా, అరే పిచ్చోడా నువ్వు బండి నడపడంలో ఎక్స్పర్ట్ రా, నన్ను వెనక కూర్చోబెట్టు, ఆమెకు తెలియకుండా తాడిని లటక్న లాగేస్తా అని చెప్పేసి ఆ నాలెడ్జ్ షేరింగ్. ఎక్కడ అమ్మినవారు అంటే ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న అవసరమైనాక అమ్మినా వాడిని 2 దెబ్బలు వేస్తే వాడు చెప్పి అరే పిచ్చోడా ఈడు అమ్మొద్దు బీహార్లో పోయి అమ్మాలని చెప్పేసి ఆ నాలెడ్జ్ షేరింగ్ ద్వారా సమాజానికి ఎక్కువ నష్టం చేస్తారు. కానీ మంచోళ్ళు మాత్రం ఈగోస్, నేను ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ ద్వారానే ఎవ్రీథింగ్ అంటాడు. నేను ఎడ్యుకేషన్ అయినా, ఇంకో ఆయన ఎన్విరాన్మెంట్ అయినా ఎన్విరాన్మెంటే ఎవ్రీథింగ్ అంటారు, ఇంకో లైఫ్ స్కిల్ వాళ్ళు లైఫ్ స్కిల్సే ఎవ్రీథింగ్ అంటారు. కానీ వీళ్ళు ముగ్గురు కలిస్తే అసలు సొసైటీకి చాలా చేయొచ్చు. డూప్లికేషన్ ఆఫ్ వర్క్ జరగదు, నాలెడ్జ్ షేరింగ్ జరుగుతుంది. తర్వాత ఈరోజు సోషల్ వర్కర్స్ అంటే ఇంట్లో అంతా లొల్లి ఉంటుంది, ఇక్కడ మస్తు అనిపిస్తుంది, ఇంటికి పోతే తెలుస్తుంది లేటుగా పోతే ఎందుకు వచ్చినా.
అట్లా ఆ కష్టాలు కూడా పంచుకోవడానికి గారు ఇంటికి పోతే మా ఆమె తిట్టింది అని అంటారే, మా ఆమె కొట్టింది అంటారే, నీకంటే నేను బెటర్ రావే అని దానికి కూడా వస్తుంది. అంటే ఆ క్లబ్ యాక్టివిటీ అంటే చెడు చేయడం, డ్రింక్ కోసం క్లబ్ యాక్టివిటీ జరుగుతుంది. కానీ మనమందరం కలవడం, ఇట్లా కూర్చొని మాట్లాడుకోవడం అనేది చాలా స్ట్రెంగ్త్ అవుతుంది సొసైటీకి. చాలా తక్కువ నెంబర్ ఉంది. పవర్ గేమ్ కోసం పోయే వాళ్ళు పవర్ గేమ్ ఆ చక్కర్లో ఉన్న వాళ్ళే కనిపిస్తారు సమాజంలో. డబ్బు చక్కర్లో పోయే వాళ్ళు డబ్బు చక్కర్లోనే కనిపిస్తారు. కానీ నిజంగా కూడా మన కోసం కాకుండా ఎదుటి వాళ్ళ కోసం, అందుకోసమే నాకు కూడా అందుకోసమే కొద్దిగా తెల్ల బట్టలు వేయాలి, ఇట్లా మంచిగా ఉండాలని అనిపిస్తుంది. మిమ్మల్ని చూసి ఇంకా కొద్దిగా ఇంకా అయితే ఖచ్చితంగా, కానీ జుట్టు మాత్రం రాదు కదా. దాని గురించి ఏదైనా ఆలోచన చేయొచ్చు. కాబట్టి మంచి వాళ్ళందరూ కలవడం అనేది చాలా ఆనందం. అందుకోసమే నేను 35 yearsకి రిటైర్మెంట్, టోటల్గా ఎర్నింగ్కి ఫుల్ స్టాప్ పెట్టేసేసి చాలా తీసుకున్నాం సమాజం నుంచి, తిరిగి సమాజానికి ఇవ్వాలని 35 ఏళ్ళనే రిటైర్మెంట్ తీసుకున్నాను. ఎందుకంటే ఇంకొక 35 ఏళ్లలో ఏదో ఒక చేంజ్ తీసుకురావాలని చెప్పి ఎడ్యుకేషన్ సిస్టంలో. కాబట్టి వందే మాత్రం రీసెర్చ్ సెంటర్ అని కల్వకుర్తిలో మా ఓన్ ప్లేస్లో, అంటే నేను చదివేటప్పుడే మా తెలుగు సార్ ఏం చెప్పిండో మొత్తం చేసిన. కాబట్టి ఏ కట్నం లేకుండా పెళ్లి చేసుకోవాలి ఇట్లాంటి 100 విషయాలు చెప్పిన, అట్లా 95 చేసిన. అందులో ఒకటి ఏంటంటే నాకు ఒకతే పాప, రెండో సంతానం ఎవరంటే నా సమాజమే నా రెండో సంతానం అని చెప్పి నా ప్రాపర్టీని కూడా 50% డివైడ్ చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. దానికి అంటే మొత్తం దీని కొద్దిగా ఏ పని చేయాలన్నా దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి. పెళ్లి చేసుకునే ముందే ఆ అవుట్లుక్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం అనుకో పంచాయతీ ఉండదు. కాబట్టి మా ఆమె కూడా చాలా కోఆపరేటివ్గా నన్ను ఇందులో వర్క్ చేస్తున్నా కాబట్టి ఎంకరేజ్ చేస్తూ ఉంది. కాబట్టి తరచుగా ఇట్లా కలవడం అనేది చాలా స్ట్రెంగ్త్. ఇక్కడ నుంచి జస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి 60 kilometers శ్రీశైలం రోడ్లో మాది రీసెర్చ్ సెంటర్ ఉంటుంది. ఎడ్యుకేషన్ మీద, లర్నింగ్ మెథడాలజీస్ మీద మేము వర్క్ చేస్తున్నాము. అసలు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా చేంజెస్ రావాలి. మొత్తం కూడా టాప్ 15% కోసమే పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ రిజల్టే సమాజానికి చూపిస్తూ ఉన్నారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ వాళ్ళ కోసమే పనిచేస్తారు. రిమైనింగ్ 85%ని వదిలేశారు. ఆ 85% కోసం వందే మాత్రం ఫౌండేషన్ పనిచేస్తూ ఉంది. మీ అందరికి కూడా సొసైటీలో ఉన్న ఏ ప్రాబ్లం తీసుకున్నా కూడా దానికి రూట్ కాజ్ ఏంటంటే ఎడ్యుకేషనే. అది పెళ్లి కావచ్చు, సంసారం కావచ్చు, విడాకులు కావచ్చు, ఏది తీసుకున్నా కూడా లాస్ట్కి వచ్చేసరికి వాడు ఎక్కడంటే స్కూలింగ్లో ఎక్కడైతే ఆ ల్యాప్సెస్ ఉన్నాయో దాని రిజల్టే సొసైటీలో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ స్కూలింగ్లో చాలా లర్నింగ్ మెథడాలజీ మీద చాలా డెప్త్గా వర్క్ చేసినాము. కాబట్టి మీరు మళ్ళీ డూప్లికేషన్ చేయకుండా మాతో కలిసి వర్క్ చేస్తున్నట్లయితే మేము అందరికీ ఓపెన్ ఆప్షన్. కాబట్టి మీరు అందరు ఎప్పుడైనా కూడా రీసెర్చ్ సెంటర్కి రావచ్చు. మా దగ్గర అసలు జీరో వర్కర్, మొత్తం పిల్లలే వంటలు చేస్తారు, పిల్లలే గోపాలన చేస్తారు, పిల్లలే ఫ్యాబ్రికేషన్ చేస్తారు, పిల్లలే ఫార్మింగ్ చేస్తారు, ఎవ్రీథింగ్ పిల్లలే. పిల్లలు ఎంత పొటెన్షియల్ అని చూడాలంటే మీరు మా దగ్గరికి ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే మీరు పిల్లల్ని ఆ దృష్టితో వాళ్ళకేదో నేర్పియాలని, వాళ్ళే మనకు చాలా నేర్పిస్తారు. కాబట్టి పిల్లల పొటెన్షియాలిటీని చూడాలంటే మీరు మాది అక్షరవనం అని రీసెర్చ్ సెంటర్ ఉంటుంది. ఆ రీసెర్చ్ సెంటర్కి రండి. మనం కలిసి పనిచేద్దాం. కలిసి పనిచేయడంలో చాలా బ్యూటీ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇంతమంది సోషల్ యాక్టివిటీల్లో ఉన్న మయూర్ కూడా నేను చెప్తుంటా, మయూర్ డ్యాన్స్ చేసి పెడతాడు, అందులో వీడియోలు పెడతాడు. నాకు బాగా నచ్చుతుంది. నిజంగా సోషల్ వర్కర్ అంటే అట్లా డ్యాన్స్ చేయాలి, దివాళి తీసి ఉండదు. మయూర్ డ్యాన్స్ నాకు చాలా ఇంప్రెస్ అయినాను నేను. వీరిని చూసి, వీరి జుట్టును చూసి ఒకటి, మయూర్ డ్యాన్స్ని చూసి ఒకటి. కాబట్టి మనం అందరం కూడా సోషల్ వర్కర్స్ అంటే మన ముఖంలో నవ్వు కనిపించాలి ఎప్పుడు కూడా. మనం ఆడుతూ పాడుతూ మనం హ్యాపీగా ఉండి ఎదుటి వాళ్ళ జీవితాల్లో హ్యాపీనెస్ చూడడం కోసం భగవంతుడు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఉంటే మన పొట్ట మన చేతిలో పట్టుకుంటే మనకి అవకాశం లేకుంటుండే. భగవంతుడు అది దాటి నువ్వు ఇంకొకరికి సాయం చేసే అంత చెయ్యి నీ మీద పెట్టిండు. కాబట్టి దీన్ని ఉపయోగించుకోకపోవడమే దరిద్రం అవుతుంది తప్పిస్తే ఈ అవకాశం ఇచ్చినప్పుడు అందరు కూడా ముందుకొచ్చి, అది అమెరికాలో ఉండని, ఆస్ట్రేలియాలో ఉండని, గల్ఫ్లో ఉండని, ఎక్కడున్నా కూడా మనకు అవకాశం ఇచ్చిండు. కాబట్టి ఆ అవకాశాన్ని అందరు కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి. నేను నా బట్టతల మీదనే 100 జోకులు తయారు చేసిన. కాబట్టి అవి వినడం కోసం మనం అందరం కలుద్దాం. అసలు ఇప్పుడు సార్ పెద్దవాళ్ళు అందరు ఉన్నారు కాబట్టి మనము ఉదయం నుంచి సాయంత్రం వరకు సోషల్ వర్క్ చేస్తే, సాయంత్రం పూట నాకు ఒక డ్రీమ్ ఉంది, సోషల్ క్లబ్ అని పెట్టాలి. క్లబ్ అని పెడితే అందరు ఇట్లా ఎన్విరాన్మెంట్లో, హెల్త్లో, లైవ్లీవుడ్స్లో ఇట్లా పనిచేసే వాళ్ళందరూ ఇట్లా కూర్చొని ఉంటే బయట పెద్ద పెద్ద సూట్ కేసులు పట్టుకొని బాగా సంపాదించి వాళ్ళు లాస్ట్ కోడలో ఇల్లు కొట్టేస్తే ఆ సూట్ కేసు పట్టుకొని నేను అప్పుడు చేయాలని వస్తారు. మన క్లబ్ బయట నిలబడితే దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది నీకంటే ఎన్విరాన్మెంట్ అంటే ఆల్రెడీ పెద్ద లైన్ ఉంది, నువ్వు తర్వాత రా అని చెప్పి ఆ డే కోసం నేను ఖచ్చితంగా అందరం కలిసి పనిచేద్దాం. లేదా మనం మంచి పని చేస్తామంటే మనం పైన 2 కంప్యూటర్లు 3 కంప్యూటర్లు నాకు చాలా ఇకారం అనిపించింది. అసలు అట్లేదు అసలు, అరే ఇట్లా టక్కున అంటే వాళ్ళకి మన మెసేజ్ పోవట్లేదు. ఆ రెండింటి మధ్యలో బ్రిడ్జ్ చేయడమే వీరు ఇనిషియేషన్ తీసుకున్నా. కాబట్టి వీరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఒక రోజు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
నవ్వుతూ ఉండాలి అని అన్నారు కదా. ఇందాక నేను టేబుల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే ద గ్రూప్ ఆఫ్ యూత్ హియర్ అంతా చెప్పి వి గో టు ట్రైబల్స్ విలేజెస్ స్టే దేర్ క్యాంప్ అలా ఉంటుంది అని. లాస్ట్కి ద పర్సన్ ఐ వాజ్ స్పీకింగ్ టు సెడ్ అండ్ ఇట్ ఈస్ ఫన్. And that's exactly what it is. There is fun in service and there's joy in giving. And on that note, Mayuri from CMRIT NSS Wing. మా యూత్ పిల్లలు యుఎస్ఏలో ఉంటారు, వాళ్ళు కూడా అంత సర్వీసెస్ దే హ్యావ్ ఫన్ టు. ఇగో మయూరి. Firstly, I would like to thank Pure Foundation for inviting me and my team over there. And I would like to thank Vanilanna and Anil for introducing us to Pure. We are students of CMR IT, CMR Institute of Technology, Kandlakoya. And we have been NSS cadets since 4 years. We have been doing social service since 4 years. And yes, it's fun. Obviously, it's fun because talking to new people, understanding their problems, taking an initiative to solve their problems is something that it gave social responsibility. And as a citizen of India, it's like obviously we are youth and it's our responsibility to take, to make initiatives to make our society a good one. So yes, we've been doing social services like we adopt a village, we go to that particular village, we understand what that village is going through, and we take a proper initiative to develop that village. Not only that, we also make sure that we do service based on biodiversity as well. We perform Haritaharam on weekly basis. Other than Haritaharam, we also plan blood donation camps. And why I said it's fun, because as I've told before, that we go to that particular village and we stay there as in village people for 1 week. We cook for ourselves, we really do have fun, we interact with people. Other than that, we also take care on women empowerment. We tell all the students, like 9th, 10th class students, what to do, how to do in future. Not only studies, also contribute yourself to social service as well. We not only tell them what is required to make them develop, we also tell them, like, you're also responsible to develop this particular. This is my team, and we are CMRIT students. And again, thank you, Shailu ma'am, for inviting us. And a special mention to Anil, who was here. Pure ran a COVID helpline, and Anil was one of the volunteers there. And I don't know if these young people and everybody on the team even slept. Connected 400 and some people to, Ramya. Ramya was one of the leads for our COVID helpline, and I let her. 500 plus. Yeah. You want to say that? గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ సో మచ్. ప్యూర్ ద్వారా నేను చాలామందిని కలిశాను, చాలా నేర్చుకున్నాను. యాక్చువల్లీ శైల మ్యామ్ని నేను ఒక 2 years నుంచి ఫాలో అవుతున్నాను. తర్వాత నవ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ వాలంటీర్. We call ourselves volunteers, we don't call our designations, though we work in it. 2 things I would like to mention. మంచితనం ఉద్యమం కాదండి, మంచితనం ఊపిరవ్వాలి అందరికీ. దట్ ఈస్ ద బేసిక్. ఎనీబడి, మనకి ఉద్యమాలు కాదు, మనకు ఊపిరి కావాలి. సో లెట్ స్టార్ట్ లివింగ్ హ్యూమన్ అన్నది అది. సెకండ్ థింగ్ వచ్చి ఇలా ఒక వేదిక, ఒక ఎన్జిఓ ఇంకో ఎన్జిఓతో కలవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. యాజ్ వందే మాత్రం అసోసియేషన్ నుంచి మీరు చెప్పారు చూడండి, వీ నీడ్ దట్ connectivity so that we reduce working on things that are already being worked on. The other thing, collaborations. A Pure, as name suggests, it's transparent. మీరు ఒక పెన్ని పంపించినా మాకు, మీరు శైల గారి వాల్ మీద కానీ, డైరెక్టర్స్ మా వాల్స్ మీద కానీ, ప్యూర్ వాల్ మీద కానీ మీకు కనిపిస్తుంది. ₹1 కూడా ఎక్కడికి వెళ్ళదు. నేను తానా ట్యాక్ట్ అని నేను చాలా చేశానండి. వెళ్ళాము, కడతాము డబ్బులు, $50 per person.
ఆ $50 నేను ప్యూర్కి ఇస్తే నాకు ఆ రోజు ఓ 10,000 వాట్ స్మైల్స్ వస్తాయి పిక్చర్స్లో. అండ్ దాట్ మేక్స్ హోల్ డే ఫర్ మీ. ఇవాళ నేను ఒక మంచి పని చేశానంటే నేను ఇవాళ బతకడానికి ఒక టికెట్ తెచ్చుకున్నట్టు నా ఉద్దేశం అది. ఇఫ్ ఐ డూ అ గుడ్ డే టుడే, I earned my living on earth. That should be the motto for anybody and everybody. And during COVID, we didn't have prior knowledge. We jumped in. Disaster management, maakapurki anta planning em ledhu. Kan now we are equipped thanks to Shaya. And ma'am also went lot of places. We'll chase a సేవ ముందు as volunteers we are nothing, but every volunteer చిన్న పని చేసినా అది చాలా లాంగ్ వే వెళ్తుంది. డ్యూరింగ్ కోవిడ్ వీ హ్యాడ్ మోర్ దెన్ 593 కేసెస్ దట్ వీ హెల్ప్. 24/7 మా హెల్ప్ లైన్ వర్క్ చేసింది. అదే కాదు, మేము కోవిడ్ కేర్ యూనిట్స్ విత్ అదర్ కొలాబరేషన్స్ పెట్టాము. ఐసీయూస్ అండ్ కిడ్స్ ఇన్ యుఎస్ చాలా మందికి ఫుడ్ కూడా దొరకలేదు ఆ టైంలో బికాస్ ఆఫ్ లాక్డౌన్స్. వాళ్ళు ఫుడ్కి ఫండ్స్ రేస్ చేశారు. ఇక్కడ 24/7 మాకు 2 teams ఫ్రమ్ యుఎస్ అండ్ ఫ్రమ్ ఇండియా 24/7 మేము ఒక హెల్ప్ లైన్ రన్ చేసాము. ఆ టైంలో మా వాలంటీర్స్ మోర్ దెన్ 35+, అండ్ దెన్ వీ హ్యాడ్ సమ్ ఫ్రమ్ డిఫరెంట్ కార్పొరేట్స్ who helped us in data validation. You would not believe, we never had sleeps during those 3 months that they worked. And I really congratulate all the team, and they deserve a big round of applause. Because చాలా మంది చాలా యాప్స్ చేశారు. ఆ యాప్స్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ ఎంత డైనమిక్గా డేటా మారిపోయిందంటే we couldn't get to the resources properly. ఒకరికి హాస్పిటల్ బెడ్ కావాలంటే ఆ యాప్ ఓపెన్ చేస్తే దొరకట్లేదు. వి అంటే నేను అందరినీ కలుపుకుని చెప్తున్నాను. ఆ టీం ఎలా పనిచేసిందంటే ఫోన్లు కొట్టడం, అక్క ఇక్కడ బెడ్ ఉంది, ఇప్పుడు పేరు అన్నీ కలిపి కాంటాక్ట్ అంతా చేసి పెట్టి వెళ్ళారు. స్వర్ణ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఐ హ్యావ్ టు మెన్షన్ సంథింగ్. స్వర్ణ లాస్ట్ హర్ మదర్ టు డ్యూరింగ్ కోవిడ్. అండ్ సెకండ్ డే వచ్చి ఆఫ్టర్ ఎవ్రీథింగ్ అయిపోయాక అమ్మాయి వచ్చి వర్క్ చేస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. తల్లిని కోల్పోయిన దుఃఖం నుంచి కూడా ఈ అమ్మాయి ఎంతమందినో సపోర్ట్ చేసింది. అండ్ ఇలాంటి గొప్ప మనుషులు మీ అంటే డబ్బులు విల్ నాట్ మేక్ యూ రిచ్, గొప్ప పర్సన్ చేయదు. సంబడి లైక్ శైలా మ్యామ్ అండ్ సంబడి లైక్ సంధ్య మ్యామ్, సంబడి లైక్ స్వర్ణ, ఇట్ డజంట్ మ్యాటర్ where you come from. What you do matters. Thank you so much. Thanks, Ramya. Ramya started as a supporter on social media, turned into a sponsor, and now she manages our HR department. She's the director of human resources. Yeah. I don't want to keep Mahesh too long. I know you are a busy person. And then we will continue speaking, sharing. This is an evening reflecting on our service activities, challenges, and also opportunities for improvement. I have a question for everybody. Before Mahesh comes on stage, I want to leave if you can answer that. My biggest challenge is how do we stop double dipping? All of us are on social media. I'm not saying that everybody's trying to every non-profit and one police. They send a request to at least 10 non-profits, and at least 2 respond. The need is only one night. Somebody else in need is actually losing out because the same person is getting help from 2 organizations. And not saying it's athletes, it could be a school, it could be a shelter home, it could be anything. You all have been doing this for a long time now. How do we collaborate? How do we do that? Due diligence, but and curb that. That's my question or a request for help there. Mahesh here he's served many principals, and he's the proud, I would say, coach, teacher of all these, I don't know, what are the civs? Is that what? I don't know the names of all those. Yeah, Mahesh, what do you think? Good evening all. I have seen many faces today with whom I am working since long time.
Pimreddy Garu is there. I think 2006 we started working together. The latest actually is a Pure organization. I started working with Pure just at the time of COVID. I was not knowing about Pure. So it happened so like that the Nalgonda.org with whom we are working since 2005. So the things came that we should do something for the police force. And then someone from the US, he said about the Pure. And he told me about the Shaila that she's doing so and so thing. And if they are sending some 50%, another 50% will be contributed by Pure. So like that something happening there. So then I came to know that this organization is there and Sandhya ma'am came. A lot of things we have done here. And those things, they were unparalleled. One thing I still remember, there was a last ride service. You know, in the COVID period, the dead bodies, where they were going, no one knows. People were not there to cremate their near and dearest dead bodies. So there, the last ride service, when our birth is there, with lot of ritual, lot of sermons and all, but then our death also should be like that, with some ceremony. So for that purpose, that last ride service was started by Pure vehicle, and then properly those bodies were disposed. Then ambulance was also started. Then Sandhya ma'am's brother came and he started isolation center for us, the police people, because we were fighting from the front line, and many of us in my organization Rajkonda, around 3,500 of us, we got COVID, but everyone came out and we are working. So we got lot of supports from the like-minded people. Just now, our moderator was telling about the bad people are always together. There is a quotation of Napoleon Bonaparte that society, getting them on one platform is very, very difficult. Whereas the bad people, either they are in jail or they are outside, they will always be together. And as correctly said by him, they one class, they go higher when they go. It happens. They are learning something new, which not done. Again, I met the Pure Hema ma'am, then her daughter Sanjana, who was a roommate of my elder daughter. And I have seen that the kind of service the people in US, they are doing for our motherland. That's again, I must appreciate that. Yes, that is a real Janmabhoomi. You are doing something, you have not forgotten your roots. Though you are working, say, 1,000 miles apart from the country, important, which help others are much holier than lips that pray. So the helping hands are always required. We have seen in the COVID period, it was a very difficult period, challenging period, and many good people in COVID period, they came on a common platform, they help others, and that humanity kind of thing. We have felicitated many good Samaritans, giving them the Good Samaritan Award. After second wave again, we have done the felicitation, and now after third wave, Shaila doing thing. She has called all the NGOs who had helped many people during the COVID period. Many people are here along with Nalgonda.org, the TDF is here. Then I was also with sustainable thing. We want what is happening in the society, that inside view we want, and we get it through civil society. Here in 2017, I just want to tell you one example. We had the issue of child labor. Under around 351 children in one day, and those said we'll bring here from Odisha. We can start Odia language teachers in Hyderabad, school Hyderabad. Then with the collectors extended, district collector of Bhongir, collector of Rangareddy, they came forward. They have extended middle scheme for this worksite school. And the Odia school started that time in 2017. I'm happy to tell you, as on today, 5,015 children who worked in the child labor job, they got educated from this worksite school, and that now they have gone one higher after going back to Odisha. Similarly, recently, we started now Marathi medium schools for those children who are coming from with their parents. Parents are working in the brick kilns, children are going to this kind of partnership only possible when some civil society, when some politician is when I started working in Hyderabad, I speak, and also we involve many civil society. I'm happy to tell you that before joining police, Vinay. V3 News Chairman Satyanarayan Garu, please.
Niharika Reddy. నువ్వేమో నాన్న Swarna Rama. Okay. And we have Shiv and Shiva who are into marathons. Please. Ashwarata. So we planned a run and walk in support of our Pure Fem activities of fight against period poverty. Our only wish and goal is to give 5 days of school back to menstruators every month. Sudhakar Rao garu from Make 5, please. Come over. Yeah, Randy. Manaswarna, Mahesh Saki. Ramya Koturi, come over. Yes. How Vinil? నువ్వు లేకుండా ఎలా And our youngest member of Pure, Sandy, please do the honors. Yeah, go start. I'll get out of the way. So the run is at 5:30 a.m. on September 25th. Starts at People's Plaza. I request all of you to spread the word, participate, and let's just do it for our kids. No, that's fine. Accept photos, sir. Do we have Swarna here? She's out. No, I'll just hold it. Now that you have seen the poster, there's our Facebook page. Please follow us. And there's Instagram handle on it. So you'll know what's happening there and we can collaborate more. And many quarters later, the strength of Pure behind the scenes, day-to-day activities. Yeah. Both of you, I just want to. Please come.
మేము ఇచ్చిన టీం అనే సంస్థ నుండి వచ్చాము. ఉంటుంది, ఐ మీన్ అంటే సిటీ అవుట్స్కట్స్ లో. మేము కూడా అందరి యూత్ లాగానే నార్మల్గా మూవీస్కి వెళ్ళడము, ఇట్లా ఫ్రెండ్స్తో తిరగడము, జస్ట్ అవి మాత్రమే చేస్తుండే. ఈ సోషల్ యాక్టివిటీస్ కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ దీనిపైన ఎలాంటి అవగాహన మాకు అసలు ఉండకపోతుంది. సో మా మండల్లో మా ఎంపీడీఓ సార్ ఉంటుండే అనమాట, శ్రీనివాసరావు సార్ అని. ఆయన ఒకసారి విలేజెస్ అందరినీ పిలిపించి యూత్ అంటే కేవలం ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూనే కాదు, ఒక సొసైటీ పైన రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా యూతే కన్వర్ట్ అవ్వాలని మాకు చెప్పారు. సో ఆ డే స్టార్ట్ అయింది మా టీం. ఒక విలేజ్కి వచ్చి ఒక మిగతా మెంబర్స్ కూడా అందరితో మాట్లాడి ఇట్లా చేద్దామంటే మాకు స్టార్టింగ్ అంత సపోర్ట్ రాలేదు. ఇట్లాంటివి మనం ఏం చేస్తాము, ఇట్లాంటి ఈవెంట్స్ అన్ని నార్మల్గా మన లైఫ్ మనం చూసుకుందాం అన్నట్టు ఉండే అందరూ. సో ఫస్ట్ సార్ ఇచ్చిన పుష్తో మేము స్వచ్ఛ భారత్ అయితే స్టార్ట్ చేసాం. విలేజ్ క్లీన్గా ఉండాలని చెప్పేసి స్వచ్ఛ భారత్ స్టార్ట్ చేసాం. సో ఆ రోజు నుండి ఎవ్రీ వీక్ కంటిన్యూస్గా మేము ప్రతి వీక్ స్వచ్ఛ భారత్ చేసుకుంటూ వచ్చాము. సో టుడే మేము 217 స్వచ్ఛ భారత్ వరకు ఆపకుండా కంటిన్యూస్గా చేస్తూ వచ్చాము. ఎవ్రీ సండే విలేజ్ గురించి 2 hours. సో స్వచ్ఛ భారత్ అయితే స్టార్ట్ చేసినాం. సో మిగతా నెక్స్ట్ ఏంటి స్టెప్ మాకు స్టార్టింగ్లో తెలియలేదు. సో ఈ జర్నీలోకి దిగినాక వాతంటే అవే వచ్చేసినాయి. సో ముఖ్యంగా మేము 3 areasలో వర్క్ చేసాం. ఎన్విరాన్మెంట్ అంటే ముఖ్యంగా మేము ఒకటి క్లీన్గా ఉంచడం, మొక్కలు నాటడం. సో ప్లాస్టిక్ బ్యాన్ లాంటివి ఎన్విరాన్మెంట్ హాని చేసే ఏ ఒక్కటి కూడా మా విలేజ్లో ఉండొద్దని మేము గట్టిగా ఫిక్స్ అయ్యాము. సో అదేవిధంగా విలేజెస్ని కూడా కొంచెం రెంటింగ్ ఉంటుంది మనకి. సో ఎడ్యుకేషన్ గురించి కొంచెం కేర్ తీసుకుంటారు. సో రూరల్ ఏరియాస్లో అలా కాదు, స్టడీ అంటే జస్ట్ 10th వరకు మాత్రమే చదువుకొని తర్వాత ఏదో వర్క్ పంపించడం అలా ఉంటుండే. ఇంకా మా విలేజ్లో అయితే మరీ డ్రాప్ అవుట్ చాలా ఎక్కువగా ఉంటుండే. సో దీనిపైన ఫోకస్ చేయడం మేము నిర్ణయించుకున్నాం. మా యూత్ రూలో స్కూల్కి వెళ్ళి 10th తర్వాత స్టడీ ఆపేస్తున్న వాళ్ళు ఎంతమంది, అసలు ప్రాపర్ ఎడ్యుకేషన్ అందని వాళ్ళు ఎంతమంది అని మేము చెక్ చేస్తే రిజల్ట్ చూసి మాకే చాలా బ్యాడ్గా అనిపించింది. అసలు వాళ్ళకి ఏమి అంటే ఏమి తెలియదు, పేరుకి చదువుతున్నారు అంతే తప్పించే మినిమం ఎడ్యుకేషన్ దొరకట్లేదు. సో దానిపైన మేము గట్టిగా ఫైట్ చేయాలనుకుంటున్నాము. అదే టైంలో స్కూల్ స్ట్రెంత్ పడిపోతే కూడా మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్కూల్స్ని తీసేస్తామని చెప్పారు. సో దాని గురించి మేము ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో ఎడ్యుకేషన్ ఒక ఇంపార్టెన్స్ చెప్పి మా స్కూల్ స్ట్రెంత్ 60 ఉన్న స్ట్రెంత్ ఆల్మోస్ట్ ఒక 120 దాకా తీసుకెళ్ళినాము. సో దానివల్లనే మా విలేజ్లో ఇప్పటి వరకు స్కూల్ ఉంది. ఒకవేళ లేకపోతే ఎప్పుడో స్కూల్ అనేది క్యాన్సిల్ అవుతుండే. సో ఈ విధంగా మేము చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఫోకస్ చేస్తున్నాము. ఓన్లీ స్కూల్ వల్ల మాత్రమే మనకి చేంజ్ రాదు అని చెప్పేసి మా యూత్ నుండే ఓన్గా ఒక ఫండ్స్ కలెక్ట్ చేసి మీలాంటి NGOs నుంచి కానీ ప్రైవేట్ ఫర్మ్స్ నుంచి కానీ ఇలా కలెక్ట్ చేసి విలేజ్లో ఒక లైబ్రరీ పెట్టాము. మా లైబ్రరీ వచ్చేసి మా డిస్టిక్లో ఫస్ట్ లైబ్రరీ, ఏదైతే గవర్నమెంట్ నుంచి రన్ చేయదో ఒక యూత్ ద్వారా స్థాపించబడిన ఫస్ట్ లైబ్రరీ మాదే. సో దాన్ని ఈరోజు ఎంతోమంది పిల్లలతో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. ఈవెన్ 10th క్లాస్ కూడా చాలా మందిని ప్రిపేర్ చేయించినాము. వాళ్ళకి నెక్స్ట్ కూడా ఎటువైపు వెళ్ళాలి, అసలు మీ గోల్ ఏంటని మేమే ఫిక్స్ చేసి వాళ్ళని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మేమే దగ్గర నుండి ఎంకరేజ్ చేస్తున్నాము. లైక్ TSR చేసి తెలంగాణ పాలిసెట్ ఇలాంటి వాటిలో ఎంకరేజ్ చేస్తున్నాము. సో ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా పిల్లలకి ఓవరాల్ స్కిల్ డెవలప్మెంట్ లాంటి ప్రోగ్రామ్స్ అండ్ మంత్లీ ఒకసారి కానీ 2 times కానీ స్పోర్ట్స్ గురించి పెట్టడం కానీ ఇట్లా. సో ఓవరాల్గా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ పైన మేము ఇలా కేర్ తీసుకుంటున్నాము. అండ్ థర్డ్ వన్ వచ్చేసి నేను చెప్పినట్టు యూత్ ఎంపవర్మెంట్. ఈ రోజులో మనం చూస్తున్నాం యూత్ ఎంత బ్యాడ్గా వెళ్తున్నారో. మన హైదరాబాద్లో అయితే డ్రగ్స్ అలాంటి వాటికి ఉన్నారు. అదే విలేజెస్లో కొంచెం డిఫరెంట్గా ఆల్కహాల్ కానీ సిగరెట్ కన్సంప్షన్ అని ఈవెన్ పేరెంట్స్ని కొట్టి ఇంట్లో నుంచి డబ్బులు తీసుకోవడం అని అలా చాలా చాలా బ్యాడ్గా ఉంటుంది. సో మేము వీటిపైన కూడా స్పెషల్ కేర్ తీసుకొని ఎవరైతే 10th క్లాస్ నుండే స్కూల్ ఏజ్ నుంచే వీళ్ళు కొంచెం ఆ వయలోకి వెళ్తున్నారో మేము గమనించాము. సో స్కూల్ ఏజ్ నుంచే వాళ్ళని మెల్లిగా మట్టిలో యాడ్ చేసుకొని ఒక బ్రదర్లా కేరింగ్ చేస్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాళ్ళకి ఎక్కడైతే ఇష్యూ ఉందో అక్కడ మేము దాన్ని సార్ట్అవుట్ చేస్తూ మెల్లిగా మాలో కలుపుకున్నాం. అలా మేము ఒక స్టార్ట్ అయినప్పుడు 10 members ఉండే ఈరోజు సక్సెస్ఫుల్గా ఒక 50+ members విలేజ్లో ఒక యూత్ని అయితే డెవలప్ చేయగలిగాము. చాలా మంది అలా బ్యాడ్గా వెళ్ళే వాళ్ళకి ఇక్కడికైతే తీసుకురాగలిగాము. సో మేము విలేజ్లో ఇలా చేస్తుంటే ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అయింది. యూత్ వాళ్ళు ఒక విలేజ్ గురించి కష్టపడుతున్నారు. స్టార్టింగ్లో మేము స్వచ్ఛ భారత్ చేసే డేస్లో మా విలేజ్లో ఏమంటుండే అంటే వీళ్ళు సఫాయి కార్మికులు అన్నట్టు మమ్మల్ని అంటుండే. మేము కొంచెం మా మెంబర్స్ కూడా కొంచెం ఫీల్ అవుతుండే ఇట్లా అంటారు మనం సొసైటీ గురించి చేస్తుంటే అని. సో రాను ఎలా అయిందంటే ఫస్ట్ ఒక 4 walls మధ్యలో మేము స్వచ్ఛ భారత్ చేయాలంటే మాకు కొంచెం షై ఫీల్ అవుతుండే.
ఇప్పుడు ఎంతమంది ఉన్నా సరే ఒక పేపర్ తీసి డస్ట్బిన్ వేయడానికి మేము ప్రౌడ్గా ఫీల్ అవుతాము. ఈవెన్ మా విలేజ్లోనే కాదు, ఎక్కడైనా సరే మాకు ఒక పేపర్ బయట కనిపించిందంటే 100% తీసి డస్ట్బిన్లో వేస్తాం, లేదా మా జేబులో పెట్టుకుంటాం, కానీ ఒక్కరం కూడా బయట పడేము. సో అదైతే మేము సాధించగలిగినాము. మా ట్యాగ్ లైన్ వచ్చేసి యూత్ ఫర్. సో మా విలేజ్లో టీమ్ నేచర్ అనేది లేకముందు మేజర్ అయితే 100% గమనించగలుగుతారు ఎవరు వచ్చినా. మేము ఆ పార్క్ కూడా డెవలప్ చేసుకున్నాం విలేజ్లో. అండ్ ఇంకోటి ఈ మధ్య హెల్త్ ఎవరికి బాగుండట్లేదు. సో పెద్దవాళ్ళకి వాకింగ్ చేయడానికి అక్కడిక్కడైతే మన సిటీ ఏరియాస్లో పార్క్స్ ఉంటాయి, కానీ విలేజ్ ఏమి అవ్వదు. సో మా విషయం ఈ విలేజ్ ఒక ల్యాండ్ అలా చేయించుకొని మా సొంత కష్టంతో ఇట్లా ప్రైవేట్ హోమ్స్ నుంచి అన్న కాకుండా ఎప్పుడు అంతరించిపోతున్న మొక్కలు, మనం ఇంతవరకు వినని మొక్కలు కూడా మేము అందులో పెట్టడం జరిగింది. లక్ష అంజీరా అని బిర్యానీ అసలు ఆల్మోస్ట్ 150 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్. సో అది దాని స్పెషాలిటీ. అండ్ అలాగే అది ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ పార్క్. ఇంతవరకు ఎక్కడ మీరు చూసుంటారు. వీలైతే ఇక్కడ ఉన్న వాళ్ళని మా విలేజ్కి ఇన్వైట్ చేస్తున్నారు నా పార్క్ని అంచడానికి. అలాగే మేము సోషల్ యాక్టివిటీస్లో మధ్యలో కొంతమంది మా ట్రస్ట్తో మాకు హెల్ప్ చేయగల నమ్మకంతో మా దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకున్నారు. లైక్ ఫైనాన్షియల్గా మన హెల్త్ ప్రాబ్లమ్స్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు కూడా మా టీం దగ్గరకు వచ్చి మాకు ఇలా మేము కూడా అంత ఫైనాన్షియల్గా అఫోర్డ్ చేయలేము. బట్ ఒకటే ఉండే మా మైండ్లో మన దగ్గరికి హెల్ప్ చేయమని ఒకరు వచ్చారు. సో వాళ్ళని 100% హెల్ప్ చేయాలని. సో అలా ఎవరైతే మా హెల్ప్ కోసం వచ్చారో అలా ప్రతి పర్సన్కి హెల్ప్ చేసాం. నియర్లీ ఒక 10 మెంబర్స్ వరకు మేము సర్జరీస్కి వాళ్ళ హాస్పిటల్ చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ కోవిడ్ టైంలో కూడా రోడ్ పైన వెళ్ళే వలస కార్మికులకి వాళ్ళకి ఫుడ్కి చాలా ఇబ్బంది అవ్వడం మేము గమనించి మా యూత్ నుంచి మా హైవే పైన ఒక ఫుడ్ స్టాల్ అండ్ కంటిన్యూస్గా వాటర్ ఉండేలా ఏర్పాటు చేసినాము. మైండ్ ఏం లేకుండా మా శ్రీనివాసరావు సార్ ఒక స్వచ్ఛ భారత్ స్టార్ట్ చేయండి, దారి మీకే తెలుస్తుంది అని చెప్పారు. సో ఫస్ట్ వీక్ స్వచ్ఛ భారత్తో స్టార్ట్ చేసిన మేము ఈరోజు ఇన్ని ఈవెంట్స్, ఇన్ని సోషల్ యాక్టివిటీస్తో మేము ముందున్నాము. ఇక్కడ NGOs వచ్చిన వాళ్ళు ఉండు తెలియదు, బట్ నాకు క్షమించండి. మేము ఇంకా చాలా డెవలప్ చేయాలనుకుంటున్నాం ఆ విలేజ్ని కానీ చుట్టుపక్కల విలేజ్లో ఒక యూత్కి చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి ఒక ఆపర్చునిటీ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నాము. మనం చూసుకున్నట్లయితే అవకాశం చాలా దొరకలేదు. సో మేము ముఖ్యంగా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అండ్ యూత్ ఎంపవర్మెంట్ గురించి వర్క్ చేయాలనుకుంటున్నాము. మీలో నుంచి కూడా ఎవరైనా మాకు కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తే బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శైలా మేడం గారికి అండ్ వినలన్న గారికి థ్యాంక్ యూ చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్ సాయి. మనం మాట్లాడుకుందాం అండ్ విల్ వర్క్ టుగెదర్. బాలప్రసాద్ గారు ఇందాక నుంచి ఫోన్ చేస్తుంటే ఓకే, బట్ మాట్లాడాలనుకున్నారు. ఉన్నారా బాలప్రసాద్ గారు? తర్వాత మాట్లాడదాం. ఊరికేరా ఫ్యామిలీ మనం ఫోటో తీస్తున్నారు. అమ్మా రౌండ్ తీసేసి వచ్చి ఆయన అడిగాను సార్, నేను అడుగుతాను లేకుండా అడిగేసి అడుగై మాతోటి నీవే అడుగై అంటే లేని కాలాన మిగిలే చరితై తుడిచై లేనోడి బాధే తుడిచై రేపు మాపు లోకాన వెలిగే గురుతై సాయ